దేవుళ్ళను ప్రతిమలను వారు కూడా అడుగుతారు, భగవంతుడా నన్ను చల్లగా చూడు, భగవంతుడా ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఇలాగా సహాయం చేసి పెట్టు అని చెప్పేసేసి ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి తప్పనిసరిగా దేవుడిని ఏదో ఒక రోజు అడిగేటువంటి అవసరత ప్రతి మనిషికి వస్తారు. దేవుడు తీర్చగలిగే ఆ లోటు ఈ ప్రపంచంలో ఏ మనుషులు కూడా తీర్చలేదు. కాబట్టి ప్రతి మనిషి ఏదో సందర్భంలో దేవుణ్ణి ఖచ్చితంగా అడుగుతారు. అయితే ప్రియులారా, మనం అడగక మునిపే దేవుడే చెప్తున్నాడు, ఏమని తెలుసా? నన్ను అడుగుమో. ఏమంటున్నాడు ఆయన? నన్ను అడుగుము అన్న మాట, ఈ మాట నిన్నటి మొన్నటి మాట కాదు, ఎప్పుడో పురాతనమైనది. ఆది మానవులైన మొట్టమొదటి మానవుడి నుండి దేవుడు చెప్తున్నాడు. చూడండి 41 యెషయా గ్రంథము 4వ వచనాన్ని చూస్తే 41:4 వచనం, ఆది నుండి మానవ వంశములను పిలుచువాడనైన యెహోవాను నేనే. ఎప్పటి నుండటండి? ఆది నుండి అంటే ప్రారంభం. ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడనైన యెహోవాను నేనే. ఆదిలో దేవుడు ఆదామును అతని భార్యగా స్త్రీని అవ్వను దేవుడు చేశాను. ఆది నుండి దేవుడు మాట్లాడేవాడు. దేవుడు కొత్తగా మాటలు నేర్చుకొని నిన్న మొన్న నుండి కొత్తగా దేవుడు మాట్లాడేటువంటి వాడు కాడు. మన కన్న బిడ్డలైతే కొత్తగా మాటలు నేర్చుకుంటారు. వారికి ప్రారంభంలో మాటలు రావు, ఎవరికైనా సరే. కొంతకాలం అయిన తర్వాత పిల్లలు మాట్లాడటం అనేటువంటిది ప్రారంభిస్తారు, మొదలు పెడతారు. ఆ మాట్లాడటం వారు మరణించే వరకు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఆ విధముగా కొత్తగా ఏదో మాటలు నేర్చుకునేవాడు కాదు, కొత్తగా మనుషులతో మాట్లాడేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడేవాడుగా ఉన్నాడు అని అంటే, అనాది నుండి దేవుడు ఉన్నాడు అన్నప్పటి నుండి కూడా దేవుడు మాట్లాడేవాడుగా దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు ఆదిలో ఆదాముతో అవ్వతో మాట్లాడినటువంటి దేవుడే మానవులమైన మనందరితో కూడా అనునిత్యం కూడా దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. కానీ ఎందుకో మానవులు దాన్ని ఏం చేయలేరంటే గ్రహించుకోలేరు. దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు అని చెప్పేసేసి వాక్యంలో వ్రాయబడింది. అయితే మనం చదువుకునే అధ్యాయంలో నన్ను అడుగుము అన్న మాట మనం చూస్తున్నాం. చాలా ఒక్క మాట, నన్ను అడుగుము. ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా ఒకటి కావాలని ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి అడిగితే మొదట వాళ్ళు మన అర్హతను చూస్తారు, లేక మన అంతస్తును చూస్తారు, లేక మన క్వాలిఫికేషన్, మనం ఏం చదివాం. ఉదాహరణకు ఒక చిన్న ఉద్యోగం కావాలి, మొట్టమొదటి అడిగే మాట, ఏం చదువుకున్నావు నువ్వేం చదివావు, నీ దగ్గర ఏమున్నది, నా దగ్గర ఏదో నువ్వు అడుగుతున్నావు, నేను నీకు ఇవ్వాలంటే నువ్వేం చదివావు, నీ దగ్గర ఏముంది అని ఒక మనిషి ఏదైనా ఎదటి వ్యక్తిని అడిగేటప్పుడు అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వాటిని అడుగుతాడు. అనగా అర్హతలు. చెప్పండి, ఏమడుగుతాడట? అర్హత. అది చదివే కావచ్చుగాక. కొన్ని సందర్భాలు ఒకవేళ మన అమ్మాయికి అబ్బాయి కావాలని వాళ్ళు వాళ్ళు అడుగుతారు, ఏ అర్హత ఉందయ్యా మీకు? నా కొడుకు కోటీశ్వరుడయా, నా కొడుకు బోల్డంత ఆస్తుంది, ఏ మొహం పెట్టుకొచ్చి అడుగుతున్నారు? నీ కూతురికి నా కొడుకుని కావాలని ఎలా అడుగుతున్నారు? ఒకే కులం అయితే ఇచ్చేస్తామా? ఏ దగ్గర బంధువులు అయితే నా కొడుకుని మీకు ఇచ్చేస్తామా? ఏ అర్హత ఉందయ్యా మీకు? ఏముందని మీరు నన్ను అడుగుతున్నారు? నా కొడుకుని మీ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి ఏముంది మీ దగ్గర అర్హత? అంటే ఏదైనా ఒక మనిషి ఒకటి అడిగినప్పుడు అవతల వ్యక్తి ఏం చూస్తాడు? యువతలు అడిగే వ్యక్తులు ఏం చూస్తాడంటే అర్హతను చూస్తాడు, అంతస్తును చూస్తాడు, అతడు స్థాయిని చూస్తాడు, అతడు ఉన్న స్థితిని చూస్తాడు. అవి అవతల వ్యక్తికి నచ్చితే, అవి అవతల వ్యక్తికి సరిపోతే అప్పుడు అవతల వ్యక్తి ఇతడు అడిగినట్లుగా అతడు ఏదో ఇవ్వగలుగుతాడు. అది చిన్న ఉద్యోగం కావచ్చు, లేక ఆ మగపిల్లోడు ఇంటికి అల్లుడుగా, ఓకేనమ్మా మేము సమానంగా తూగుతాం, మాకు 100 కోట్లు ఉంటే మీకు 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీకు ఒకే కుమార్తె, మాకు ఒక్కడి కొడుకు, ఓకే చేసేద్దాం. ఆ విధంగా అంతస్తుకు సరిపోతే గనుక వారు అడిగింది వారికి ఇవ్వగలుగుతారు. అంటే యువతల వ్యక్తిలో ఏవైతే కోరిక, అంటే ఏదైతే అనుకుంటున్నాడో ఆ వ్యక్తికి ఇంత ఉంటే నేను ఇద్దామని అది ఉంటే గనుక యువతల వ్యక్తికి ఇవ్వగలుగుతాడు. అది చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు. పోనీ ఒక వ్యక్తి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి, బాబు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. 1,00,000 రూపాయలా? నీకా? ఏం చూసేయమంటావయ్యా? ఏముంది నీకు? తెల్లారితే రోడ్ల మీద ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటుంటావు, నువ్వు కాగితాలు ఏరుకుంటుంటావు, గోను సంచి భుజాన్ని తీసుకుని వెళ్తా. 1,00,000 రూపాయలా? ఏం చేస్తావు 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు నీకెందుకు? అసలు 1,00,000 రూపాయలు నీకు ఇవ్వటానికి ఏం చూసినా నీకు ఇవ్వాలయ్యా? ఏముందని వెనకాతల అనేసి ఒక మనుషుడు ఏదైనా ఒక మనుషుడిని అడిగితే గనుక ఖచ్చితంగా అవతల వ్యక్తి ఇతరులు ఏం చూస్తాడంటే అంతస్తును చూస్తాడు, అతని అర్హతను చూస్తాడు,
అతడు స్థితిని చూస్తాడు, అతడు ఉన్న స్థాయిని చూసి ఇవ్వటమా మానేయటమా, ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఇతని స్థాయి మీద ఆధారపడి ఉంటాడు ప్రియుల. కానీ దేవుడు అంటాడు కదా, నన్ను అడుగుము అన్నాడు. దేవుడిని మనం అడగటానికి, పోనీ దేవుడి దగ్గర మనం పొందుకోవటానికి మనలో ఏ అంతస్తు ఉన్నది, మనలో ఏ అర్హత ఉంది, మనలో ఏ స్థాయి ఉంది? పోనీ దేవుడు స్థాయి లాంటి వాళ్ళమా మనమేమైనా? దేవుడు బ్రతికినంత కాలం మనం కూడా బ్రతికి ఉండేంత బలవంతులమా అంటే కాదు కదా. ఆయన నిత్యం ఉండే ఆయనతో మనకెక్కడ పోలిక? ఆయన ఎప్పుడూ ఉండేవాడు, మనం ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు. ఆయన సర్వవ్యాపకుడు. మనం ఒక ప్రదేశానికి, ఒక ఇంటికే పరిమితం, పక్కింటికి మనం పరిమితం కాదు. దేవుడు మన ఇంటిని చూస్తున్నట్టు పక్కింటిని చూస్తున్నాడు, మన ఇంట్లో వాళ్ళని చూస్తున్నాడు, పక్కింట్లో వాళ్ళని చూస్తున్నాడు. ఆయన సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడునైనడు, అన్ని దిక్కులు ఒక్కసారిగా చూస్తున్నవాడు. పరలోకాన్ని చూస్తున్నాడు, భూలోకాన్ని చూస్తున్నాడు, భూమి కింద ఉన్న పాతాళ లోకాన్ని ఒక్కసారిగా చూడగలిగిన వాడు. ఎప్పటికీ సముద్రం తరంగాలు ఎన్నిసార్లు ముందుకొచ్చి వెళ్ళినాయో వాటి సంఖ్య ఆయనకు తెలుసు, నీకు నాకు తెలియదు. సముద్రం నిర్మాణమై ఇప్పటి వరకు ఎన్నిసార్లు ముందుకొచ్చి వెళ్ళింది, ఎన్నిసార్లు ముందుకొచ్చి వెళ్ళింది, వాటి సంఖ్య ఆయనకు తెలుసు. సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించి అస్తమించాడు, భూమి ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా రౌండ్గా తిరుగుతూ వచ్చింది, సృష్టిలో ఎన్నిసార్లు అమావాస్యలు వచ్చాయి, ఎన్నిసార్లు పౌర్ణమిలు వచ్చాయి, ఇప్పటికీ సృష్టిలో నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు రాలిపోయాయి, ఎన్ని చోట్ల భూకంపాలు వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, ఆ మనిషి తల మీద ఉన్న తల వెంట్రుకలు ఎన్నో, వాటి సంఖ్య కూడా ఆయనకు తెలుసు. అలాంటి దేవునితో మనం అడిగేటప్పుడు ఆయన కూడా మనలో ఏ స్థాయిని చూస్తున్నాడని, మనలో ఏ అంతస్తు చూస్తున్నాడని ఆయన ఇచ్చేయడానికి ఆయన అంటున్నాడు స్వయంగా, నన్ను అడుగుము. ఒకే మాట, నన్ను అడుగుము అన్నాడు. మనం ఆయన అడగటానికి మనలో ఆయన ఏం చూసిస్తాడు? బైబిల్లో చాలామంది కొందరు ఆయన్ని అడిగారు. అలా అడిగినప్పుడు ఆయన వారి దగ్గర ఏ స్థాయి చూడలేదు, వాళ్ళ దగ్గర ఏ అర్హత చూడలేదు, ఏ అంతస్తు చూడలేదు. త్రోప్రకం గుడ్డివాడు అడిగాడు, ప్రభువా నాకు చూపును ప్రసాదించు అని. ఎంత ఇస్తావురా నువ్వు? నీ దగ్గర ఏముంది నువ్వు చూడడానికి? ఏమి ఇవ్వగలుగుతావు? అసలు నీ స్థాయి ఏంటని చెప్పేసి ప్రభు వాడిని ప్రశ్నించాలా? వాడు అడిగాడు, వెంటనే దృష్టి పొందుము అన్నాడు, అంతే. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభు అంటాడు, నేను నీకేం చేయగోరుచున్నాను అన్నప్పుడు, ప్రభువా శుద్ధుడగు గోరుచున్నాను ప్రభువా, ఎంతకాలం ఈ లెపర్స్, ఈ కుష్ఠరోగంతో నేను అన్నప్పుడు వెంటనే ప్రభు, నీవు శుద్ధుడవు కమ్ము, అంతే వెంటనే ఇచ్చేసాడు. ఆయన మామూలు శరీరం అంటే ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చేశాడు. ఆ కంటి చూపు లేని వాడికి కంటి దృష్టిని ఇచ్చేసేసాడు. అలాగే దొంగల్లో ఒక దొంగ అడిగేశాడు, ప్రభువా నీ రాజ్యమును నాకు ఇవ్వా. వీడు అడిగింది కళ్ళు అడగలేదు, లేకపోతే కొంత ఆరోగ్యాన్ని అడగలేదు, సాక్షాత్తు ప్రభు ఉన్న నిత్య జీవాన్ని అడిగేశాడు వీడు. ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అది నాకు ఇవ్వా అని అడిగాడు. అంత నీకేం ఎలా ఇస్తానరా? నీ అంతస్తు ఏంటిరా? నీ స్థాయి ఏంటి? నీ పరపతి ఏంటి? అక్కడ నువ్వు రావటం నువ్వు సరిపోతావా? నువ్వు అసలు నీ దగ్గర ఏ అంతస్తు ఉంది, ఏ అర్హత ఉందని నువ్వు ఆ నిత్య జీవాన్ని అడిగేస్తావని అడగలేదు. ఒకే మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రియులారు, ఎంతమంది ఆయన అడిగారండి? అడిగిన వారిని ఎవరిని కాదన్నాడు ఆయన? ఎవరిని కాదన్నాడు? అడుగు ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నారు ఆయన దగ్గర. కాబట్టి ఆయన ఈ లోకంలో మానవుల వంటి మన వంటి వాడు కాడుగాక. ఒక్కసారిగా అందరికీ ఆయన సమస్తమును ధారాళముగా దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకల్ అయ్యా మా అబ్బాయికైనా చిన్న ఉద్యోగం ఉండయ్యా, మీ ఆఫీసులో చీపురుకు పట్టుకొని తుడుతాడయ్యా, కుర్చీలన్నీ సర్దుతాడయ్యా, చిన్నపాటి ఉద్యోగం అంటే ఏం చదువుకున్నాడయ్యా మీ అబ్బాయి? ఏముందయ్యా మీ అబ్బాయికి ఇచ్చేయడానికి మా దగ్గర ఉద్యోగం? వాడేం చదువుకున్నాడు? ఏమి చదువుకోలేదయ్యా, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగాడయ్యా, వాడు ఏం చదువుకున్నాడు ఎలాగిస్తామయ్యా? కనీసం కాఫీ అంటాడు తెలుసా? ఒక ఫైల్ అంటే వాడికి తెలుసా? మరి తెలియనప్పుడు మా ఆఫీసులో ఎలా పని చేస్తాడయ్యా? కుదరదు, మా దగ్గర మేము ఇవ్వలేము. కాబట్టి మనుషుడు ఏదన్నా అడిగితే అవతల మనుషులు ఏం చూస్తాడట? అర్హత, అతడి స్థాయి, అతడు అంతస్తు, అతడి స్థితి, అతడి స్తోమత, అతడు సామర్థ్యత మొదలు ఇవన్నీ చూస్తారు. అన్ని విషయాల్లో కూడా అవతల వాడు అనుకున్నంతగా సంపూర్ణత వీళ్ళలో ఉండాలి, చదువులో కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ చదువులో ఏ ఒక్క ఎగ్జామ్ అన్న ఫెయిల్ అయినా
అది ఏదైనా ఒక్క మార్కు తక్కువ వస్తే చాలుగాక, సారీ సార్ మా దగ్గర ఆయనకి ఉద్యోగం లేదు సార్, ఒక్క మార్కులో, అయ్యా ఒక్క మార్కే కదయ్యా, 199 అతడు సక్సెస్ అయిపోయాడు కదా, పరీక్షలు పాస్ అయిపోయాడు కదా, ఒక్కటే తక్కువైంది కదండి. ఎస్ సార్, ఆ ఒక్క దానివల్లే మేము ఉద్యోగం ఇవ్వలేము. అలాగే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అతడు హైట్ చూస్తారు. ఒకవేళ 5 అడుగుల 9 అంగుళాలు ఖచ్చితంగా ఉండాలి, 8 అంగుళాలు ఉన్నా సరే వాడికి ఉద్యోగం లేదు అని అంటే కనుక, ఒకవేళ 7 అంగుళాలు 6 అంగుళాలు గలవాడు వెళ్ళి అన్ని విషయాల్లో కూడా ఫిట్నెస్ అంతా కూడా బాడీ అంతా కరెక్ట్గా ఉన్నా కేవలం హైట్ చూసే విషయాల్లో 1 అంగుళం తక్కువ వస్తే రూల్స్కి వ్యతిరేకము, ఇతడు ఉద్యోగానికి అర్హుడు కాడయ్యా. అయ్యా లాంగ్ జంపింగ్లో కూడా ఇతడు మొదట వచ్చాడయ్యా, అన్ని విషయాల్లో కూడా మొదటయ్యా, చదువులన్నింటిలో కూడా గొప్పవాడు, అన్నీ కావచ్చయ్యా, కాదంటా లేదు. మాకొక రూల్ ఉంది, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సరిగ్గా 5 అడుగుల 9 అంగుళాలు పైన ఎంత ఉన్నా పర్లే, 6 అడుగులు ఉన్నా పర్లేదు, 6 2 ఉన్నా పర్లేదు, 6 3 అంగుళాలు ఉన్నా పర్వాలేదు, కానీ 5కి 9కి 5 9 అంగుళాలకి కొంచెం తక్కువైన అతనికి ఉద్యోగము లేదు. కాబట్టి ఏదైనా ఎదటివాడి దగ్గర నుంచి మనం పొందుకోవాలన్నా, ఎదటివాడు మనకి ఏదైనా ఇవ్వాలన్నా మొదట మనలో ఏం చూస్తారంటే అంతస్తులు చూస్తున్నారు, స్థాయిని చూస్తాడు, సామర్థ్యతను చూస్తాడు, తెలివితేటలను పరీక్షిస్తారు. పరీక్ష అంటే అది ఎగ్జామ్స్. వాడు ఏదో ప్రశ్న వేస్తాడు, భూమి ఎన్నిసార్లు తిరుగుతాయా సంవత్సరానికి, టక్కున సమాధానం చెప్పేయాలాడు. గాంధీ గారు పుట్టినప్పుడు ఆ ఊళ్ళో ఏం జరిగింది వెంటనే చెప్పేయాలి ఎగ్జాంపుల్. అసలు గాంధీ గారు అంటే ఎవరంటే నాకు తెలియదు అంటే, నువ్వు ఎంత చదువు నువ్వు వెనక్కి వెళ్ళిపో బాబు అంటాడు. అంటే ఈ విధంగా ఒక మనుషుడికి ఏదైనా ఇవ్వాలి అని అంటే అవతల మనుషుడు యువతల మనుషుడు చాలా రూల్స్ పెట్టి అర్హతలను పెట్టి మనుషుడు అవతల వాడు ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఆ మాటకొస్తే మనుషుడు దేవుణ్ణి అడగటానికి కానీ, ఆ దేవుని యొద్ద నుండి మనుషుడు పొందుకోవటానికి కానీ అసలు మనుషుడు యొద్ద ఏముంది, ఏముందని చెప్పి దేవుడు అంటున్నాడు, ఏమని అడుగుడి అంటున్నాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7లో చూస్తాం. 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడునో పొందును, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టు వానికి ఖచ్చితంగా ద్వారము తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు ఆ తండ్రిని, నాన్న తినటానికి నాకు రొట్టె పెట్టవా అని అడిగిన ఎడల వానికి రొట్టెనివ్వటం గుండా బదులు రాతినిస్తాడా? ఒకవేళ చేపను అడిగిన ఎడల చేపను ఇవ్వకుండా వాడికి ఏమైనా పామునిచ్చినా, తల్లిదండ్రులైన మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకు మీరు మంచి ఈవులని ఈయనెరిగి, మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువానికి, తన్ను అడుగువానికి ఎంతో అంతకంటే ఎక్కువగా నిశ్చయముగా వానికి మంచి ఈవులనిచ్చాను. ఏమంటే పిల్లలను మమ్మీ నాకు చేప ముక్క పెట్టవా అంటే చేప ముక్క పెట్టదు, ముళ్ళులు తీసి మరీ పెడతాది. ఏ తల్లైనా అదే పని చేద్ది. చిన్న పిల్లలు వచ్చి చేప పెట్టంటే అలా తీసి అలా ఏం పెట్టేది ఏ తల్లి, అంత జ్ఞానం లేదన్నా పని చేయదు. అది పెట్టేటప్పుడు ఏం చేస్తుందటండి, ప్రతి ముళ్ళు తీసి ఇలా తీసి 1-2 సార్లు ఇలా నొక్కి 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 పరిశోధన. ఎందుకంటే నా బిడ్డకు అపాయం కలగకూడదు. అడిగింది ఆ బిడ్డ, మమ్మీ నాకు చేప ముక్క పెట్టవా అని. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏ తండ్రినైనా తన కుమారుడు వచ్చి నాన్న నాకు చేప పెట్టవా అని అంటే చేపే పెడతాడు. మళ్ళీ చేపలో స్పెషల్గా ఏం చేస్తాడట, ముళ్ళు ఉన్నవన్నీ కూడా తీసేసి మరీ పెడతాడు. అలాగే ఒకవేళ మాంసం కూరతో వాడు తింటుంటే, డాడీ నాకు చిన్న మాంసం మొక్క పెట్టవంటే దుమ్ముతో పెట్టడు కదండి వాడు. ఉన్నదంతా తీసి 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 వీళ్ళే తన నోటితో కొంత నవిలి, ఆడు ఎక్కడ నవలలేడేమో అని చెప్పేసి నవిలి దాన్ని మెత్తగా చేసి అలా ఉండగా చేసి జాగ్రత్తగా వాడి నోటికి పెడతాడే. ఈ లోకంలో తల్లిదండ్రుల కోసం చెప్తున్నాడు ఆయన. తల్లిదండ్రులు మీరు లేనివారైనా, అంత గొప్పవారు కాకపోయినా, సామర్థ్యత మీకు లేకపోయినా, చివరిగా చెప్పాలంటే మీరు చెడ్డవారే అయినా మీ పిల్లలకు మాత్రము మంచి ఈవులని మీరు ఇస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి ఎంతో నిశ్చయముగా ఆయన మీరు అడిగిన వాటిని మంచి ఈవులను మీకు ఇచ్చును కదా. చేపను అడిగితే చేపనిస్తాడు తప్ప బెజ్జంలో ఉన్న తేలుంది చేతిలో పెట్టడానికి తినరా
అని ఏ తండ్రి అంత హేళన చేస్తూ తన పిల్లోడు చేప ముక్క పెట్టినా ఆకలేస్తుందంటే చేపనే పెడతాడు. మళ్ళీ చేప కూడా ఎలా పెడతాడు? ముళ్ళులన్నీ తీసి మరీ పెడతాడు. ఇది ధర్మం ప్రతి ఇంట్లో. ఆఖరికి మనవరాలు అడిగినా తాతయ్య అలాగే పెడతాడు, నాయనమ్మని అడిగినా ఆవిడ అలాగే పెడతాది, తల్లిని అడిగినా ఆఖరికి అన్నయ్యని అడిగినా నా చెల్లి అడిగిందని చెప్పి ఆడు కూడా అలాగే పెడతాడు. అంతే తప్ప మాంసం ముక్క అన్నం అడిగినందుకు కింద ఉన్న మట్టి ఎవరో పెట్టరు, చేప ముక్క అడిగినందుకు తేలు పెట్టరు, గురుడ్డుని అడిగితే గురుడ్డుకు బదులుగా ఒక సర్పాన్ని ఒక పామును తెచ్చి మీద పారేరు కదా. ప్రభు ఎంత చక్కగా వర్ణించాడు చూడండి. ఏ తండ్రినైనా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతనిస్తాడా? చేపను అడిగితే చేపను అడిగితే పామునిచ్చునా? అలాగనే చేపను అడిగితే పామునిచ్చినా, రొట్టెను అడిగితే ఇంకోటి ఏదైనా ఏమి ఇస్తాడు? ఏది అడిగామో అదే ఇస్తాం తల్లిదండ్రులు. అంతకంటే శ్రేష్టమైన రీతిలో ఎక్కడ ముళ్ళు అపాయం గుచ్చుకోకూడదని, రాకూడదని చెప్పి తాజాగా ఉన్నది శ్రేష్టమైన తెచ్చి వారికి పెడతా. అక్కడ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ విచిత్రం ఏంటంటే, ఏది అడగాలో మనకు తెలియటాలా. మనము సాధించగలిగేది, మనము కలిగి ఉన్నది నువ్వు దేవుడిని అడగక్కర్లా. నీ వలన సాధ్యము కానిది, నీకు దొరకలేదు. ఇప్పుడు ప్రతిరోజు నాకు గాలి కావాలి ప్రభు నువ్వేం అడగక్కర్లే. నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా మన పుట్టక ముందు నుండి తల్లి గర్భంలో నుండి ప్రాణవాయువు మనం పీల్చుకుంటున్నాం. ప్రతిరోజు గాలి మనం పీల్చుకుంటున్నాం. దీనికి నువ్వు స్పెషల్గా ప్రభు ఈరోజు నేను బ్రతకాలి కదా, ఉదయం తర్వాత నువ్వు నాకు గాలి ఇవ్వాలి, నువ్వేం అడగక్కర్లా. సృష్టిలో ఆల్రెడీ దానిని ముందుగానే స్థిరపరిచి ఉంచేశాడు. అయితే మనుషులుగా కొన్ని మనం అడగవలసి ఉన్నాయి. అయితే అడిగేటప్పుడు ఎలా అడగాలి? యాకోబు పత్రికలో చెప్తాడు కదా. మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే యాకోబు పత్రికలో ఇలా ఉంటుంది. 5వ వచనం చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహించబడు. అంటే ఏది అడగాలో అదే మనం దేవుడిని అడగాలి. ఏది అడగవలసిన అవసరత లేదో అది అడగవలసిన అవసరత లేదు. తెలియక చాలామంది అనుకుంటారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, వీటిని గురించి మీరు ఆలోచించి చింతించకూడదు. ఇవి కావాల్సి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలియను. మీరేమైనా అడగాలనుకుంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు అడుగుడి లేక వెతుకుడి, అది మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా ఒక మనుషుని ఏదైనా అడిగితే ఖచ్చితంగా ఆ మనిషి యువతల మనుషుల అర్హతను చూస్తాడు. నేను నీకు ఇది ఇవ్వటానికి నీ దగ్గర ఏముందరా, నువ్వేం చదివేవురా, నువ్వేమి ఇవ్వగలుగుతావు, ఇది నీకు ఇవ్వాలంటే ఈ ఉద్యోగం నీకు కావాలంటే ఈ ఉద్యోగంకి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? అలాంటిది నీకు ఉద్యోగం కావాలా? నువ్వేం చదివేవరా నీకు ఉద్యోగం వచ్చేయడానికి? ఇక్కడ కనీసం నా యొక్క ఆఫీసులో బాత్రూమ్లు కడగడానికి కూడా నువ్వు సరిపోవే, అలాంటిది ఉన్నత ఉద్యోగం నీకు కావాలా అని చెప్పేసి ఈ విధంగా అడిగే వారిని అవతల మనుషులు ఈ విధంగా వాడిని ప్రశ్నిస్తూ నీ దగ్గర ఏ అర్హత ఉందని చెప్పేసి మనుషుల్లో ఏదైనా ఇవ్వాలి అంటే అవతల వాడు అర్హతను చూసిస్తాడు, అతను స్థాయిని చూసిస్తాడు, అతడు స్థితిని చూసిస్తాడు. అలాగే ఒక ఉద్యోగమే కానీ, అదేవిధంగా ఒక డబ్బే కానీ, ₹1,00,000 కావాలంటున్నావు, ఎలా పట్టుకెళ్ళిపోతావు, ఎలా ఇచ్చేస్తావు, ఎలా తీసేసుకుంటావు? నువ్వు ఏముంది, ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టడం కూడా నీకు చేతి కదా. అక్కడికి వేలు ముద్ర వేయడానికి నీకు ఏలు కూడా లేదే, ఏలు కట్ అయిపోయింది, నీకు 2 బ్రొటన్ వేలు నీకు లేవే. ఎలా ₹1,00,000 ఇస్తే నువ్వు తీసుకెళ్ళిపోతావు? సంతకం చేత కాదు, వేలు ముద్ర వేయటానికి వేళ్ళే లేవు. ఎలా నువ్వు ₹1,00,000 పట్టుకెళ్ళి ఎలా తీరుస్తావు? నువ్వు ఎప్పుడు నా దగ్గర అడక్క వెళ్ళిపో అంటాడంతే. కానీ పరలోకమందున్న మన ప్రభు మన తండ్రి అంటున్నాడు, ఆయన అడుగుమో నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు! ఎన్నో ఈవులు మన దేవుడి దగ్గర నుంచి మనం అనుదినం పొందుకున్న వారమే ప్రియులారా. కొన్ని ఈవులు మనం అడగలా, కానీ ఆయనే ఇష్టపడి మనకి ఇచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ రోజుల్లో నువ్వు నీ భార్య దేవుడికి ప్రార్థన చేయాలా, ప్రభువా ఇదిగో మాకు వివాహమైంది, తొలిసారి మాకు మగబిడ్డ కావాలి లేక ఆడబిడ్డ కావాలి, మేము 9 కనాలనుకుంటున్నా, 9 పిల్లలు మాకు కావాలి. నువ్వేం అడగలేదే, నువ్వేం అడగలేదు కదా. నువ్వు అడగకుండానే మీ అక్కర్లు మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు అడగక మునిపే అవి ఆయన మీకు అనుగ్రహించున్నాడు. ఇలాగ మనం ఆయన్ని చాలా అడగకపోయినా అనేకమైనటువంటి ఈవులు మనం ఆయన దగ్గర అనుదినము మనం పొందుకుంటున్నటువంటి వారిగా మనం ఉన్నాము. అయితే బైబిల్లో కొందరు ఉన్నారు, చూద్దాం దేవుడు వారిని అడగమన్నప్పుడు ఏమడిగారో. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. రాజుల మొదటి గ్రంథం. గిబియోనులో రాత్రియందు యెహోవా రాత్రివేళ స్వప్నమందు, అనగా కలలో స్వప్నమందు
ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో అడుగుమో. ఆహా, నేను నీకు ఏమి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నా దగ్గర నుండి ఏం కోరాలనుకుంటున్నావు, నన్ను అడుగుమో. కీర్తనలో మనం చదివాం, అడుగుమో జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యముగా పంచిస్తానన్న దేవుడు. నన్ను అడుగుమో, నన్ను అడుగు. ఆయన నన్ను అడగద్దని అంటలేదు ప్రియులారా దేవుడు. కొందరు అంటారే, ఇప్పుడు అడుగుతాడుగా కానీ ఇంకెప్పుడు కూడా నన్ను అడక్క, ఇదే ఆఖరు, ఇంకెప్పుడు నన్ను అడక్క, నా ఇంటి దరిదాపుల్లో కూడా రాక, నీ ముఖం కూడా నాకు చూపించక, ఇంకెప్పుడు నన్ను అడక్క, ఇంకెప్పుడు నన్ను అడక్క, ఇంకోసారి ఇలా అడిగావా మర్యాద కూడా దక్కదు, జాగ్రత్త అని కొన్ని సందర్భాలు మనుషులుగా తోటి మనుషుల దగ్గర మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా నన్ను అడగక ఏది కూడా నన్ను చెప్పట్లేదు. ఇలా నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా తండ్రిగా నన్ను అడుగు, కుమారుడిగా నేను నీకు ఇస్తాను, నన్ను అడుగు. నా దగ్గర నీకు దాపరకం ఎందుకు, నా దగ్గర నీకు మొగమాటం ఎందుకు? అసలు నేను పుట్టించకపోతే నువ్వెక్కడ పుడతావు? నేనున్నాను, నేను నిన్ను పుట్టించాను కాబట్టి భూమి మీద ఒక మనిషిగా నువ్వు ఉన్నావు కదా. నీకు నువ్వుగా లేవు, నీకు నువ్వుగా బ్రతకటం అసాధ్యం. నీకు నువ్వుగా నీ రూపాన్ని నువ్వు తయారు చేసుకోలేవు, నీకు నువ్వుగా నీ అవయవాలు నువ్వు నిర్మాణం చేసుకోలేవు, నీకు నువ్వుగా నీ తల్లి నిన్ను తన గర్భములో అవయవ నిర్మాణం నీ తల్లి కూడా చేసుకోలేదు. నీ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, చూడుము నా హస్తాలతో నేను నిన్ను చేసుకుని ఉన్నాను. నీ అంతరింద్రియాలను తయారు చేసింది నా హస్తాలే, నీకు ఈ రూపమును ఈ స్వరూపాన్ని ఇచ్చిన వాడని కూడా నేనే. కాబట్టి ఎవరి దగ్గర మొహమాట నువ్వు పడచ్చేమో, కానీ నీ తండ్రినైనా నా దగ్గర ఎప్పుడు నువ్వు మొహమాట పడక, నన్ను అడుగుమో నేను నీకు ఇస్తాను. కానీ అడిగేటప్పుడు ఒకసారి ఆలోచించు. నువ్వు వాడు, నేను మనిషిని కాదు సుమా ఎలా పడుతున్నావు వాళ్ళ దగ్గర అడిగేసినట్లుగా నన్ను అడిగేయటానికి. ఆలోచించి జాగ్రత్తగా నన్ను అడుగు. నువ్వు అడిగేది ఒకసారి నువ్వు ఆలోచించు, అది ఎంతవరకు న్యాయబద్ధం, దానివల్ల ఎంత ప్రయోజనము అనేది అడిగి అప్పుడు నువ్వు నన్ను అడగాలా అడగకూడదు అనేది నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు నువ్వు నన్ను అడుగు. అడిగేటువంటిది నిజంగా నా దృష్టికి కూడా నువ్వు అడగటం సబబే, అది న్యాయమే, వాడు అడగటంలో తప్పేముంది, వాడు అడగటంలో ఇవ్వటంలో న్యాయమే కదా అనేది నా మనసు కూడా పుట్టాలి నువ్వు అడిగేది. అలాగా నీ మనసు నా మనసు ఏకీభవించాలా, నువ్వు అడిగిన దాంట్లో న్యాయబద్ధమైంది ఉండాలా, అప్పుడు నువ్వు అడిగినది ఖచ్చితంగా నేను నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుణ్ణి మనం అడగవచ్చు, అయితే అడిగేటప్పుడు ఆలోచించి మనం అడగాలి. మనం చదువుకునే అధ్యాయంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, అప్పటికతడికి లేతప్రాయం, చిన్నపిల్లవాడు. వాళ్ళ తండ్రి అతన్ని తీసుకెళ్లి గిబియోనులో ఉంచమని చెప్తాడు పనివాళ్ళకి. గిబియోనులో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఏం జరుగుద్దంటే, రాత్రి వేళ స్వప్నమందు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో ఇలా చెప్తాడు, ఏమని? నీకు ఏది ఇచ్చుట నీకు అనుకూలమో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని నన్ను అడగవయ్యా అని దేవుడు అతనికి సెలవీయగా, అందుకు సొలొమోను ఇలాగున మనవి చేశాను, అయ్యా నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలుడుగా సత్యమును నీతిని అనుసరించి యథార్థ మనస్సు గలవాడి ప్రవర్తించాడు గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరచి ఈ దినము ఉన్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి నీవు కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. కాబట్టి ఓ నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్నిప్పుడు రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. చెప్పండి, నేను ఎవరిని? పెద్ద ఆరిందన కాదు, పెద్ద ఆరితేరిపోయిన మొనగాడిని, తెలివితేటలు ఉన్నవాడిని కాదు, నేను కుర్రగాడిని, నేను బాలుడను. కాబట్టి కార్యములను జరుపుటకు కానీ నాలో ఉన్న నా చిన్న బుద్ధి నాకు సరిపోదు. నీ దాసుడునైనా నేను నీవు కోరుకున్న ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను ఉన్నాను. ఆ ప్రజలైతే నాకన్నా పెద్దవారు, తెలివైన వారు విస్తరించి ఉన్నారు. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమునకు తనిఖీ చేయుటకు అసాధ్యం. ఇంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చువాడు ఎవడు? కాబట్టి
నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు సరైన రీతిలో న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. అయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. చూడు, నీవు బ్రతకటానికి దీర్ఘాయుషునైనను గొప్ప ఐశ్వర్యమైనను నీకు విరోధులైన శత్రువుల ప్రాణమైనను అడుగక, న్యాయములను గ్రహించుటకును వివేకమును అనుగ్రహించమని నీవు నన్ను అడిగితివి. నీవు ఇలాగున నన్ను అడిగినందునకు నీ మనవుని నిశ్చయముగా ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిస్తూ ఉన్నాను. నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు నీలాగా ఉండాడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఈ భూమి మీద ఉండాడు. మరియు నీవు నన్ను ఐశ్వర్యమైనను ఘనత ఇమ్మని కూడా నన్ను అడగకపోయినా నేనే వాటిని స్వయంగా తెచ్చి నీకిచ్చుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత బాగుందండి ఈ అధ్యాయము. రాజు అయినటువంటి సొలొమోను తన తండ్రి తర్వాత సింహాసనాసీనుడు. అప్పటికతడు బాలుడు, చిన్న ప్రాయం. ఆ చిన్న ప్రాయంలో ఒక దినాన గిబియోను అనే ప్రదేశానికి రాత్రి వేళ అక్కడ పడుకోవటానికి దేవుడు తన తండ్రిని నిశ్చయించాడు. అయితే సొలొమోను అక్కడ ఉంటుండగా రాత్రి వేళ దేవుడు సొలొమోనుకు స్వప్నములో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అన్నాడు, కుమారుడా, నీకు ఏమి ఇచ్చుట అనుకూలమో దాన్ని నీవు నన్ను అడుగు. ఏ తండ్రినైనా తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డిని అడిగితే తేలునిచ్చి రొట్టెని అడిగితే రాతనిచ్చినా, అలాగే నేను గురుడిని అడిగితే తేలునిచ్చినా. కాబట్టి నన్ను అడుగుము, జనములను నేను నీకు సొత్తుగా కూడా ఇస్తాను. అయితే సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడు తెలుసా? తను అడిగే ముందు మొదట తన స్థితిని దేవుడి దగ్గర చూపించుకున్నాడు. దేవా, నేను బాలుడను, నేను లేతప్రాయం, నేను చిన్నవాడిని, నాకు బుద్ధి చాలదు, నీ జ్ఞానము లేనివాడిని. నా ముందు ఉన్న ప్రజలందరూ కూడా విస్తారమైన వారు, పెద్ద తెలివైన వారు. అంతమంది ప్రజల మధ్య ఒక బాలుడుగా కుర్రగాడుగా ఉన్న నేను సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయటమా? అది నా వల్ల ఏ పనా? నేను ఎంతటి వాడిని? ఎవడైనా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనే. నా తండ్రి వయసు వంటి వయసు గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా దేశంలో, పెద్ద పెద్ద ఆరుతేరిపోయినవాడు. తెల్లారి తలాంటుడు ఎవడైనా వచ్చి, సొలొమోనా, దీనికి నువ్వు పరిష్కారం చేయవయ్యా అంటే నేను పరిష్కారం చేయలేనే. నేను బాలుడను, నాకు జ్ఞానము లేదే, నేనేమాత్రపు వాడను. కాబట్టి నీ ప్రజలను నేను పరిపాలన చేయటానికి వివేకము గల మనసు నాకు గ్రహింపచేయము, నాకు బుద్ధిని దయచేయము. నీ ప్రజలకు న్యాయముగా తీర్పు పరిపాలన చేసేటట్లు ఎక్కడ నీకు నింద రాకుండా మచ్చ రాకుండా నీ దాసుడు నేను నాకు జ్ఞానమును దయచేయము అని దేవుణ్ణి అడిగాడట అండి. రిటర్న్ తిరిగి దేవుడు అంటాడు, సొలొమోనా, నీవు నన్ను అడిగినది నాకు అనుకూలమాయను. చెప్పండి, నీవు నన్ను అడిగినది నాకు అనుకూలమాయను. నీకెవరో విరోధులు ఉండొచ్చు, వాళ్ళ ప్రాణాలు తీసేమని నన్ను అడగలేదు. శత్రువుల ప్రాణాలు పోవాలని నువ్వు అనుకోలేదు. పలానా శత్రు రాజ్యం కూలిపోవాలని నువ్వు నన్ను అడగలేదు. నీ ఇంటి ప్రక్కన వాళ్ళు వీళ్ళు ఎవరైనా నీకు విరోధులు ఉంటే వాళ్ళు చచ్చిపోవాలని నువ్వు నన్ను అడగట్లేదు. లేక గొప్ప కోటీశ్వరుడు నేను అయిపోవాలని కూడా నువ్వు అడగలేదు. ఐశ్వర్యమును గొప్పతనము ఇవన్నీ నాకు కావాలి, వజ్ర వైడూర్యాలతో నేను సింహాసనం చేయించుకోవాలి. నాలాంటి సింహాసనం ఎవరికి ఉండకూడదు. నా నెత్తి మీద పెట్టబడి ఆ యొక్క డైమండ్స్తో చేయబడిన వజ్రాలతో చేయబడిన కిరీటం ప్రపంచంలో ఏ రాజు కూడా ఉండకూడదు. అలాంటి మంచి కిరీటం నాకు కావాలా. నేను వేసుకునే దుస్తులు రాజవస్త్రాలు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. అలాంటి రాజవస్త్రాలు నాకు కావాలా అని ఈ విధముగా ఏ ఒక్కటి కూడా నీవు నన్ను అడగలేదు. నువ్వు అడిగినది న్యాయమే, నువ్వు అడిగినది సబువే, నువ్వు అడిగినది నాకు అనుకూలమే. నీ జనులను పరిపాలించటానికి జ్ఞానము వివేకము గల మనస్సును ఇమ్మని నువ్వు నన్ను అడిగితివి కనుక ఇదిగో నేను వాటిని నీకు ఇస్తున్నాను. నీవు నన్ను అడగకపోయిన మరికొన్ని నేను నీకు ఇస్తున్నాను. అదేంటో తెలుసా? ఐశ్వర్యమును. చూడండి, మరియు నీవు నన్ను మరియు నీకు 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనత ఇమ్మని నన్ను అడగకపోయినను నేను ఇష్టపడి వాటిని కూడా నేను నీకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప దేవుడండి!
దేవుడు అందుకే అన్నాడు, నన్ను అడుగు, నా దగ్గర నువ్వేమి దాపరకం దాచుకోక, నా దగ్గర ఏమి నువ్వు దాచుకోక. కొంతమంది స్త్రీల శరీరాలు కొన్ని బలహీనతలు భర్తతో కూడా చెప్పుకోలేని ఉండొచ్చు. మగ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో చెప్పుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. వాళ్ళకి సరైనటువంటి ఆడవాళ్ళు డాక్టర్లే వాళ్ళకి కావాల్సి వస్తారు. భర్తతో కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళతో కూడా చెప్పుకోలే. ఆ ఇరుగు పొరుగు వారిని వీళ్ళని ఆడవాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్తే ఆ మెల్లిమెల్లిగా ఆ విషయం భర్త చెవులోకి వెళ్తారు. భర్త అన్నాడు, ఏమి ఆ విషయం నాకే చెప్పచ్చు కదా, మళ్ళీ వాళ్ళు ఎవరికో చెప్పడం, మీ పెద్దమ్మగారు అమ్మాయి చెప్పడం, మీ పిన్ని గారు అమ్మాయి చెప్పడం, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పడం, నాకు చెప్పచ్చు కదా. లేదండి, సిగ్గుపడ్డానండి, మీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదండి. కానీ భర్తతో చెప్పుకోలేందైనా, బిడ్డలతో చెప్పుకోలేందైనా, కనీసం ఒక మగ డాక్టర్ గారికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయినా సరే మన పరలోక తండ్రికి మనం చెప్పుకోవచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే గర్భసంచులు, ఆవిడ క్యాన్సర్ జబ్బు ఆవిడకి. ఆ అమ్మాయి ఆ తండ్రి బ్రతుకున్నంతకాలం ఆ బిడ్డను ఎక్కడెక్కడికి తీసుకెళ్ళేట వైద్యుల దగ్గరికి, ఎక్కడ బాగుపడలేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టించాడు ఆ తండ్రి, నా కూతురు బాగుపడాలి. ప్రతిరోజు రక్తస్రావం, 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 రక్తస్రావం. అలాగ దాదాపు ప్రియులార 12 సంవత్సరాల నుండి రక్తస్రావం. ఇంకా డైలీ బట్ట చుట్టడం, ఆ బట్ట తీసుకెళ్ళి బయట కాల్చేయటం. ఉదయం వేసిన బట్ట రాత్రికి పోయేది, ఆ మైలైపోయేది, ఆ రక్తస్రావంతో బట్టంతా తడిసిపోయేది. మళ్ళీ కొత్త బట్ట తీసుకొచ్చి కట్టడం. ప్రత్యేకంగా ఆమె పని చేయడానికే 2-3 ఆడవాళ్ళు ఆ ఇంట్లో పనిగత్తులుగా ఉండేవారు ఆ పిల్లకి. తండ్రి తన ఆస్తి అంతా బిడ్డ కోసం చాలా వరకు ఖర్చు చేసి మానసికంగా కుమిలిపోయి తండ్రి చచ్చిపోయాడు. మిగిలింది ఇంకా ఆడబిడ్డ ఒక్కరిదే మిగిలింది. ఇక తండ్రి లేక, ఆస్తి లేక ఇంకా ఆ బిడ్డను మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బిడ్డను అలా వదిలేశారు ప్రియులారా. అప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. తనతో పాటు పుట్టి పెరిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ బిడ్డలు గల తల్లులు అయిపోయారు ప్రియులారా. ఈ ఆడబిడ్డ మాత్రం రక్తస్రావంతో ఉండిపోయింది. అంటే అది ఎక్కడ ప్రారంభమైందో ఏ డాక్టర్ కూడా అంతుపట్టలేకపోయాడు. ఏ వైద్యుడు, అక్కడ రాయబడింది ఆమె ఎంతోమంది వైద్యులను అంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ తల్లి, ఎవ్వరు ద్వారా బాగుపడలేదండి. ఒకానొక దినాన యేసు ప్రభువారు ఆ త్రోవను వస్తున్నాడని ఎరిగి కనీసం ఆయనతో మాట్లాడలేకపోయినా, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేకపోయినా, ఆయన తన శరీరం మీద ధరించుకున్న ఆ వస్త్రపు చెంగు మాత్రము నేను ముట్టినా బాగుపడతానేమో కదా. ఎంత విశ్వాసం ప్రియులారా. ఆయనతో నేను చెప్పుకోకపోయినా, ఆయనతో నా బాధ పంచుకోకపోయినా, నేరుగా ఆయన ఆగమని చెప్పి ఆగండి అయ్యా ఇదిగో నాకు ఈ జబ్బని చెప్పకపోయినా, ఎందుకంటే సిగ్గు చేత నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, కనీసం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను బాగుపడుతాను అని అనుకొని జనసమూహం మధ్యలో నుండి వచ్చి వెనక నుండి, అది కూడా ధైర్యంగా తెగించి ఎదురుగా కూడా రాలేకపోయింది అమ్మాయి. వెనక నుండి వచ్చి మెల్లిమెల్లిగా వచ్చి వెళ్ళిపోతున్న ఆయన్ని అమాంతంగా అలా వస్త్రపు చెంగు అలా పట్టుకుంది అంతే. ప్రియులారా, ఆయనలో ఉన్న జీవ సమృద్ధి ఆమెలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళింది తెలిసింది? ఆ జీవ సమృద్ధి ఆమెకు జబ్బు ఏ మూలన, ఏ కోశాన, ఏ ప్రదేశంలో ఆ జబ్బుకు కారణమైన రోగం ప్రారంభమైనదో ఆ భాగములోకి ఆ జీవం వెళ్ళి కూర్చున్నది ప్రియులనంతే. ఎక్కడ మొదలయ్యిందో, అది మొదలవటానికి కారణం ఎక్కడో, అది ఏ ప్రదేశంలో ప్రారంభమైందో, గర్భ సంచిలోనే ప్రారంభమైందో, దానికంటే ఇంకా లోపల పేగుల్లోనే ప్రారంభమైందా, అది మనిషి కూడా చేపెట్టలేనంత అగాధములో ప్రారంభమైందో అది ఎవరికి తెలియదు. డాక్టర్లు కూడా ఓడిపోయారు ఆ వైద్యం బాగు చేయలేక. నేరుగా ప్రభు యొక్క జీవము వెళ్ళి ఎక్కడైతే తెగులుకు ప్రారంభానికి మూలమై ఉన్నదో ఆ ప్లేసులోకి ప్రభు జీవం వెళ్ళిందట ప్రియులారా. ఒక్కసారిగా ఆయన వెనక్కి తిరిగిలా చూశాడు. నన్ను ముట్టినది ఎవరు? నా ప్రభావమో వారిలోకి వెళ్ళింది అన్నాడు అంతే. వెంటనే అక్కడ రాయబడినది రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి బాధ నివారణమాయనని ఆమె గ్రహించి వెంటనే యేసు తనలో నుండి ప్రభావము ఆమెలోకి బయలు వెలుట ఆయన గమనించారు. ఎంత అద్భుతం ప్రియులారా. కాబట్టి ఈ సమాజంలో కొన్ని అడగచ్చు, అడిగి చెప్పుకొని తన బాధను పంచుకోవచ్చు, కొన్ని కట్టుకున్న భర్తతో కూడా చెప్పుకోలేకపోవచ్చు. మగ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఇదండి నా పరిస్థితి అండి, మీరు స్కానింగ్ చేసి చూడండి అని కూడా చెప్పుకోలేరు. అలాంటి వాటిని కూడా నీ తండ్రిని, నీ ప్రభువును నువ్వు అడిగినప్పుడు మనుషులెవ్వరూ చేయలేనంత సహాయము ఆయన మాత్రమే చేయగలవాడు ప్రియులారా.
అందుకే ఆయన అన్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తాను. నా దగ్గర నీకు దాపరకం ఎందుకు? ఏ తండ్రినైనా తన కుమారుడు, నాన్న నాకు రొట్టె పెట్టవాటి రొట్టె పెడతాడు కదరా, కింద ఉన్న రాళ్ళు మట్టి పెట్టడు కదా. నాన్న నాకు చేప ముక్క పెట్టవా అంటే చేప ముక్కే కాదు, ఆ ముళ్ళులు తీసి మరీ పెడతాడు కదా అమ్మ అయినా తండ్రి అయినా. మరి వారికన్నా నేను శ్రేష్ఠుని కాదా? నన్ను ఎందుకు నువ్వు అడగట్లేదు? నన్ను అడిగేటప్పుడు నీలో ఒక నిదానం కావాలి. మొదట నువ్వు నన్ను అడుగుతున్నావు అనేది ఆలోచన మర్చిపోకుండా నువ్వు ఆలోచించుకుని నన్ను అడుగు. నేను మాట్లాడుతుంది నా దేవుడితో, ఇప్పుడు నేను అడుగుతున్నది నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను అడగబోతున్నాను. ఒక మనిషితో కాదు సుమా నేను అడిగేది, నా ప్రభుతో మాట్లాడడానికి నేను వెళుతున్నాను అని చెప్పి తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చి నన్ను అడుగు. ప్రియులారా, జార్జ్ ముల్లర్ అని చెప్పేసి ఒక మంచి భక్తిపరుడు. దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి అనాథులైనటువంటి పిల్లలను చేరదీసి వారిని పెంచటం. జార్జ్ ముల్లర్ ఎక్కడెక్కడ తన అనుచరులు చాలామంది ఉండేవారు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయాణాలు చేసి ఎక్కడైతే అనాథులైన పిల్లలు కనబడతారో రోడ్ల మీద ఎంగిలాకుల మీద ఏరుకొని తింటుంటారు. తల్లిదండ్రులు చచ్చిపోయి నిరువేద స్థితిలో బిడ్డలు ఒంటి మీద సరైన బట్టలు లేకుండా మురికి కాలువల దగ్గర పెంట కుప్పల మీద ఉంటారు. జార్జ్ ముల్లర్ వెనకాతలు ఉన్న అనుచరులు అందరూ కూడా వెళ్ళి ప్రతిరోజు కూడా అనేక మంది పిల్లల్ని తీసుకొచ్చి తన అనాథాశ్రమంలో పెట్టేవారు. వాళ్ళకి ఏ రోజు ఏ భోజనం పెట్టాలి అనేటువంటి ప్రతిరోజు కూడా ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ప్రభువుని అడిగేవాడు ఆయన. ప్రభు చెప్పేవాడు, ఈ రోజుకి ఇంత చాలు, ఈ రోజుకి ఇంత చాలు, ఈరోజు ఇలా చేయి, ఈరోజు నీ దగ్గరికి మరొక కొత్త వారు 18 మంది వస్తున్నారు జార్జ్ ముల్లర్, వాళ్ళకు కూడా ఆహారం సిద్ధపరచు అనేవాడు దేవుడు. జార్జ్ ముల్లర్, ఈరోజు నీ దగ్గరికి ఒక 2 మాత్రమే కొత్త వాళ్ళు వస్తున్నారు అనాథులు, వాళ్ళకు కూడా ఆహారం సిద్ధపరచు. ప్రతిరోజు దేవుడు ఆయన దేవుడితో మాట్లాడు. ఒకరోజు నిజంగానే తన బిడ్డలందరూ అనాథుల్లో ఉన్న పిల్లలందరికీ భోజనం రెడీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకు కానీ ఆ ఒక్కరోజు భోజనం లేదు ప్రియులారా. ఉదయం టిఫిను లేదు, మధ్యాహ్నం భోజనం కూడా లేదు. వాళ్ళకి పాఠాలు నేర్పే టీచర్లు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి పాఠాలని ఒక పక్కనేమో చదువు, మరో ప్రక్కేమో భోజనశాల. బడి అయిపోతూ ఉన్నది, ఆఖరి బెల్ల కూడా కొట్టేశారు. కానీ ఇక్కడ ఒక్క పదార్థం కూడా తయారవలేదు. తన దగ్గర ఉన్న అనుచరులు వచ్చి అన్నారు, అయ్యా జార్జ్ ముల్లర్, ఆఖరి బెల్ల కొట్టేస్తారు, ఈరోజు పిల్లలకు టిఫిన్ పెట్టలేకపోయాం, మనం సరుకులన్నీ ఏమీ లేవు, మధ్యాహ్నం వేళ అయింది, భోజనం పెట్టడానికి పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, భోజనం కూడా ఏమీ లేదు, పిల్లలు ఆఖరి బెల్ల కొట్టేసేలా ఉన్నారు అని అన్నప్పుడు ఆయన అంటాడు, కంగారు పడవద్దు, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. ఏమన్నట్టయినా నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నాను అంటే ప్రతిరోజు ప్రార్థన చేసి ఒక స్థలం ఉండేది. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, మీరెందుకు కంగారు పడతారు, నేను ఆయన అడగడానికి వెళ్తున్నాను కదా, నేను వచ్చే వరకు రెడీగా ఉండండి, కంగారు ఏం పడదు, నేను ప్రభువుని అడగడానికి వెళ్తున్నాను అని చెప్పేసి తన లోపల గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసేవాడు. ఆ రోజు కూడా అలాగే ప్రార్థించాడు. దేవుని దగ్గర నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదు. ఆ రోజు సమయం అయిపోతుంది, బయట నుండి తలుపులు తట్టారు. అయ్యా మీరు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎలాగా, ఏమైనా అప్పు చేసి తీసుకురమ్మంటారా, పోనీ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి కాస్త బియ్యం పట్టరమ్మంటారా, కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి ఏమైనా గబగబా వండేమంటారు, మీరు చెప్పకుండా ప్రార్థన చేస్తాను లోపలికి వెళ్ళిపోతారేంటి అని వెనకాతలు ఉన్న వాళ్ళ పిల్లల మీద కాస్త దయ కలిగి వాళ్ళు అడిగారు. ఆయన చేతి కింద వాళ్ళే పని వాళ్ళు కూడా. మళ్ళీ జార్జ్ ముల్లర్ వచ్చి అంటాడు, ఎందుకు మీరు నన్ను తొందర పెడుతున్నారు, ప్రభువుని అడగడానికి వెళ్ళాను కదా, కంగారు పడి నిరీక్షణతో ఉండండి అని చెప్పేసి మళ్ళా గడపెట్టుకొని మళ్ళా లోపలికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర మోకరించాడు. ప్రియులారా, ఈలోగా మళ్ళీ తలుపు కొట్టారు. తలుపు తీసి ఎందుకు కంగారు పడ్డారు అన్నాడు. సార్ ఆఖరి బెల్ల కూడా కొట్టేశారా, పిల్లలను వచ్చి ఎవరి లైన్లో ప్రతిరోజు ఎలా అలా కూర్చోమని చెప్పండి అన్నాడు. అంతేనా, పిల్లలందరూ వచ్చేసారు, ఎవరి లైన్లో వాళ్ళు కూర్చున్నారు. అయ్యా అందరు కూర్చుండిపోయారయ్యా అన్నాడు. కూర్చున్నారా, ఎవరి కంచాలకి ఇచ్చేయండి అన్నాడు. అంతే, కంచాలు ఇచ్చేసారు. సరే కంచాలు కూడా చేతికి ఇచ్చాం, పదార్థాలు అయితే లేవు కదా అన్నాడు. మంచినీళ్ళు పెట్టారు అక్కడ అన్నారు. పెట్టలేదు సార్. అది మంచినీళ్ళు పెట్టండి లైన్గా గ్లాసులతో అన్నాడు. మంచినీళ్ళు కూడా గ్లాసులతో పెట్టేశారు. అయ్యా మంచినీళ్ళు పెట్టేసాం, ఖాళీ గిన్నెలు కూడా పెట్టేసాము, చేతి కంచాలు ఇచ్చేసాం, పదార్థాలు లేవు అన్నాడు. ఇంకొకసారి నేను వెళ్తున్నాను ప్రభు దగ్గర నేను అడగడానికి, నేను వచ్చే వరకు తలుపు తట్టకండి అంటాడు. లోపలికి వెళ్ళానైనా ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువుని అడుగుతుంటాడు. ఆ యొక్క అనాథాశ్రమం జార్జ్ ముల్లర్ హాస్టల్ బయట ఒక పెద్ద వ్యాన్ వచ్చి హార్న్ కొడుతుంటుంటుంది, శబ్దం చేస్తుంది. ఒక వాచ్మెన్, ఆ గేట్ కాపలాదారుడు గబగబ వెళ్ళి, ఎవరు కావాలి మీకు, హార్న్ కొడుతున్నారు ఏంటంటే, జార్జ్ ముల్లర్ హాస్టల్ అంటే ఇదేనా అని అడుగుతాడు. ఇదే, అయితే ఒకసారి అర్జెంటుగా గేటు తెరవండి, మేము లోపలికి రావాల్సి ఉన్నది అంటాడు. దేనికి అంటాడు. వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తా, ముందు గేటు తెరవండి అయ్యా అంటాడు. ఆ గేటు తెరుస్తాడు. ఈలోగా ఆ వ్యాన్లో నుండి ఉన్నతమైనటువంటి అధికారులు ఇద్దరు దిగి కిందకు వచ్చి, జార్జ్ ముల్లర్ అనే ఆయన ఉన్నాడు ఇక్కడ అంటాడు. ఉన్నారు సార్.
ఒకసారి ఆయన రమ్మనండి. లేదు సార్, ఆయన దేవుడితో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అవునా, అయితే మేము ఇక్కడే ఉంటామన్నారు. ఈలో ఒక 2-3 నిమిషాలు అయింది. పని వాళ్ళు వెళ్ళి చెప్పారు, తలుపు తట్టారు. ఆయన తలుపు తీస్తాడు, కళ్ళంట నీళ్లు పెట్టుకొని బయటకు వస్తాడు. ఏమిటి అని, సార్ మీకోసం ఎవరో పెద్ద వ్యాన్ వచ్చింది, లోపల ఎవరో 2 అధికారులు కిందకి దిగారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నట్టు. వెంటనే మరలా ఒక్క నిమిషం చెప్పి లోపలికి వెళ్ళి, ప్రభువా మీరు పంపించిన సహాయం కొరకు స్తోత్రం అనేసాడు ఆయన. అదేంటో తెలియదు, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, అది ఏంటో ఆయనకు తెలియదు. వెంటనే మళ్ళీ మోకరించి, ప్రభువా అడిగినందుకు నువ్వు చేసిన సహాయము కొరకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆ అధికారులు కలుస్తాడు. సార్ మీరెవరు ఏంటండి? అప్పుడు ఆ హాస్టల్ అక్కడ పిల్లల చేతికి కంచాలు ఇవ్వటం ఈ అధికారులు చూస్తారు. వాడికి ఇంకా భోజనాలు పెట్టలేదేంటి అని అడుగుతారు వచ్చిన అధికారులు. అప్పుడు జార్జ్ ముల్లర్ అంటారు, ప్రతిరోజు సమృద్ధిగా ఆహారం ఉండేది, నిన్న రాత్రితో పదార్థాలు అయిపోయినవి, కానీ ఈరోజు ఈ సమయానికి ఆహారం పెట్టాలి. లేదు ప్రభుని నేను అడుగుతున్నాను, ప్రభు ఆహారం పంపిస్తాడు అని అంటాడు. ఆ మాటకు వచ్చిన అధికారులు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. విషయం ఏంటంటే అదే రోజు అదే సమయానికి ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి జరగబోయింది. ఆ ఫంక్షన్ రావాల్సిన ముఖ్య అతిథి ఎందుకో రావటం ఆయన ఆలస్యం, లేకపోతే ఆయన రాలేక ఏదో కారణం చేత ఆగిపోవటం జరుగుద్ది. అందుకు ఆ సభ క్యాన్సిల్ అయిపోయింది. పదార్థాలు అయితే ఉదయాన్నే వండేశారు, వండిన పదార్థాలు అయితే ఉన్నాయి, సభ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పదార్థాలను ఏం చేయాలని అంటే, ఆ సభకు వచ్చినటువంటి వారిలో ఒక ఆయన అన్నట, మీరు నేరుగా వ్యాన్ తీసుకొని పలాని ఇన్ని మైళ్ళు దూరం వెళ్తే అక్కడ జార్జ్ ముల్లర్ హాస్టల్ ఉంటుంది, అక్కడికి మీరు దాన్ని తీసుకొని వెళ్తే సమృద్ధిగా తినే పిల్లలు మీకు అక్కడ ఎదురవుతారు. ఈ సభ క్యాన్సిల్ అయిపోయింది, ఆహారం ఒక్క మెతుకు మిగలకుండా కడుపు నిండా తినే పిల్లలు మీరు అక్కడ ఉన్నారని చెప్పి ఆ సభకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి చెప్పడం జరుగుద్ది. ఉన్న పాటన పదార్థాలు పాడవకూడదని చెప్పి తాజాగా వేడివేడికి ఇంకా పొగలు వస్తున్నటువంటి పదార్థాలు నేరుగా తీసుకొచ్చి ఆ అనాథాశ్రమం దగ్గర తీసుకురావటం జరుగుద్ది. ఆ మాట జార్జ్ ముల్లర్ చెప్పటం ఏమని, దేవుడు నేను అడుగుతున్నాను, నా ప్రభు ఆహారాన్ని పిల్లలకు పంపించబోతున్నాడు, అది అడగటానికి నేను ప్రార్థనలో ఉన్నాను అన్నప్పుడు ఈ అధికారులు ఆశ్చర్యపోతారు, ఇంత విశ్వాసమా? వెంటనే లోపల పనులను రప్పించి ఆ సరుకులన్నీ దింపేసరికి ప్రియులారా, ఆ పిల్లలు వారి జీవితంలో ఎప్పుడు తినలేనటువంటి పదార్థాలు అవి. ఎందుకంటే అది పెద్ద సభ, చాలా విలువైంది, పెద్ద కోట్ల రూపాయల అధికారులు వచ్చేటువంటి గొప్ప సభ, అది ఖరీదైన భోజన పదార్థాలు. అప్పుడు ఆ పిల్లలు అనుకున్నారట, ఈరోజు దేవుడు ఏదో ఒక పెద్ద విలువైంది మనకి ఇవ్వటం కొరకే ఈరోజు కొంత మనకు ఆలస్యము అయ్యింది. ప్రతిరోజు 11ంటికి భోజనం పెట్టేసేవారు, కానీ ఈరోజు కంచాలు చేతికి ఇచ్చినా, గ్లాసుల్లో నీళ్లు పెట్టినా దాదాపు 12 అయ్యింది అని అంటే, 1 గంట లేట్ అయిందంటే ఏదో గొప్పదేదో దేవుడు మన కొరకు సిద్ధపరిచి. దేవుడు అదే మాట అంటాడు, నీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా గ్రంథం 30:18 అనుకుంటా మాట ఉంటుంది, నీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మలను కరుణించవలనని ఆయన ద్వారము యొద్ద నిలవబడి ఉన్నాడు. ఏమని రాయబడింది అక్కడ? కావున నీ యందు దయచూపవలనని యెహోవా. జాగ్రత్త, కొన్నిసార్లు నువ్వు అడుగుతావు, నువ్వు అడిగింది నీ చేతుల్లో రావటానికి కొంత ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయితే అవుద్దేమో తప్ప ఇవ్వలేనంత అసమర్థుడైతే నీ దేవుడు కాడు. నువ్వు అడిగింది ఆలస్యం అవ్వచ్చు, అది ఏదైనా సరే, అది ₹1 కావచ్చు, అది చిన్న ఉద్యోగం కావచ్చు, అది గర్భఫలము కావచ్చు, అది నీ చేతి వృత్తి కావచ్చు, లేక నువ్వు తినటానికి ఆహారం కావచ్చు గాక. నువ్వు దేవుణ్ణి అడిగేది కొంత ఆలస్యమైతే ఇవ్వండొచ్చేమో, కానీ అసలు నీకు ఇవ్వలేనంత అసమర్థుడైతే మాత్రం నీ దేవుడు ఎప్పటికీ కాడు. ఎందుకంటే ఆయన అభయాన్ని ఇచ్చాడు, నన్ను అడుగుము. చదువుకున్న కదా మాట 2వ కీర్తనలో, ఏమన్నాడైనా? నన్ను అడుగుము, అంతే, చాలంతే. పదార్థాలన్నీ దింపేసరికి పొగలు వస్తున్నాయి, ఖరీదైన ఐస్ క్రీమ్స్, ఇంకేవేవో ఫ్రూట్స్, ఖరీదైన వంటకాలు. ప్రియులారా, ఆ రోజు పగలు పిల్లలు తినగా రాత్రిపూట కూడా తినగలిగేంత సమృద్ధి ఆ సరుకులు ఆ వ్యాన్లో వచ్చి ఉన్నాయి. వెంటనే వచ్చిన అధికారులు జార్జ్ ముల్లర్ దగ్గర మోకరించారు, ఆ సేవకుడి దగ్గర మోకరించయ్యా, ప్రార్థించండి అయ్యా, మీ విశ్వాసం, మీ భక్తి, మీ పిల్లలను పెంచే విధానం చూస్తే మాకు ఆశ్చర్యం కలుగుతుందని అందులో ఉన్న ఒక ఆయన చెక్ బుక్ తీసుకొచ్చి ఇంత డబ్బు అని చెప్పేసేసి డొనేట్ చేసేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి సంతోషం తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. ప్రియులారా, జార్జ్ ముల్లర్ తన వాళ్ళు అడిగారు, అయ్యా పిల్లలకు ఆహారం పెట్టాలన్న. అప్పుడు ఆయన ఏమని తెలుసా? కంగారు పడకండి, నేను దేవుణ్ణి అడగడానికి వెళ్తున్నాను కదా. ఎందుకు కంగారు పడతారు మీరు? నేను దేవుణ్ణి అడగడానికి వెళుతూ ఉన్నాను. దేవుడు ఇక్కడ అదే మాట చెప్తాడు, నన్ను అడుగుము.
మరి రక్తస్రావం గల స్త్రీ బయటకు అడగలేదు, కానీ లోపల మాత్రం అడుక్కున్నది. ప్రభువా, నన్ను స్వస్థపరుస్తావా? నేను అడిగింది నాకు ఇస్తావా? నాకున్న ఈ తెగులు పోయి నీలో ఉన్న జీవం నాకు కావాలి, నీలో ఉన్న బ్రతికించే గుణం నాకు కావాలి. నీలో బ్రతికించే గుణం ఉంది, నాలో చంపేసే గుణం ఉంది. నాలో చంపేసే గుణం పక్కకు పోవాలి, నీలో బ్రతికించే గుణం వచ్చి నాలో కూర్చోవాలి. ఈ మాట పబ్లిక్గా డైరెక్టర్గా తన నోటితో అయితే చెప్పుకోలేదా తల్లి? అనుకున్న తన మనసులో, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా నేను బాగుపడుదును. ఆ మాట అనుకుంటూ ఆ తల్లి వెనక నుండి వచ్చి ఆయన దాటిపోతున్న ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. సరిగ్గా ఆయనలో నా జీవం ఎక్కడికి బయలుదేరి వెళ్ళిందంటే, ఎక్కడ రోగం ప్రారంభమో, ఎక్కడ మూలమో, ఆ తెగులు ఎక్కడైతే మొదలైనదో ఆ భాగములోకి ప్రభు జీవం వెళ్ళి కూర్చున్నది ప్రియులారా. వెంటనే ఆమె స్వస్థత పొందేనండి. తనలో భారము ఏమైందటండి? నివారణమాయని. తన జబ్బు, తన తెగులు అంటే వెంటనే మార్పు కనబడిపోయింది ఆ తల్లికి. అండ్ అప్పటి వరకు జ్వరం వచ్చి వణుకుపోతున్న వ్యక్తికి జ్వరం తగ్గిందంటే ఒక సూచన, వాళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. అమ్మయ్యా చొక్కా అయిపోతే అప్పుడు చలి 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 పెద్ద పెద్ద గంగులు దుప్పట్లు కప్పేసుకున్న వ్యక్తి, రే ఫ్యాన్ ఏరా ఎరా అప్పుడే ట్యాబ్లెట్ వేసుకోవడంతో నీకు జ్వరం తగ్గిపోయిందా? యస్ ఫ్యానే, కొంచెం స్పీడ్గా పెట్టి చెమటలు పెట్టేస్తాను. అప్పటి వరకు ఏదో ఉంది, క్షణంలో అది ఏదో లేదంతే. నివారణమాయను. వెంటనే తనలో తాను పరిశీలన చేసుకుందట. ఈ 12 సంవత్సరాలు బట్టి ఏదో నాలో ఉంది, ఆయన వస్త్రం చెంగు ముట్టిన మరుక్షణమే అదేదో నాలో నుండి బయటకు పోయినది. దేవుడు అంటాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తాను. సొలొమోను దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, సొలొమోను నీకు ఏది ఇచ్చుట నీకు అనుకూలమో దాన్ని నన్ను అడగవయ్యా అన్నాడు. అప్పటికి చిన్నవాడు, కానీ చిన్నవాడని ఎంత తెలివైనడో చూడండి. ప్రభువా, నాకు ఐశ్వర్యం వద్దయ్యా, నా సింహాసనం పెద్దది అనుకుంటా లేదయ్యా, నా నెత్తి మీద కిరీట వజ్రాలు కావాలని కోరుకుంటా లేదయ్యా, నాకు ఎక్కువ మంది సైనికులు కావాలని అనుకుంటా లేదయ్యా, నా రాజ్యం పెద్దదైపోవాలని నేను అనుకుంటా లేదయ్యా. నీవు నన్ను ఏ పని మీద రాజుగా నన్ను అభిషేకించావో నీ ప్రజలకు న్యాయమైన రీతిలో తీర్పు తీర్చటానికి మంచి చెడ్డలను వివేచించే మనసు, జ్ఞానము, వివేకము నాకు ఈ ప్రభువా అన్నాడటండి. అది దేవునికి అనుకూలమాయను, ఇష్టమాయను. అందుకు దేవుడు అన్నాడు, సొలొమోనా నువ్వు అడిగినది నా దృష్టికి అంగీకారం. మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం అడుగుతున్నది దేవుడికి అంగీకారమేనా? మనం ఏం అడుగుతున్నాం దేవుడికి? దేవుడిని అడిగే ముందు అసలు మనం ఎక్కడున్నాము? అడిగే దేవుణ్ణి పొందుకునే మనము అసలు ఎలా ఉండి మనం అడుగుతున్నామని ఒకసారి ఆలోచించామా? దేవునిలో మనం పరిపూర్ణులం కావు. ఆయన వాక్యమందు అంతగా మనం ఇష్టపడం. ఆయన సన్నిధిని మనం ప్రేమించను లేము. ఆయన ఆజ్ఞలు మనం గైకొనను లేము. కానీ అడగమన్నాడని చెప్పేసి ధారాళంగా మనం అడిగేస్తుంటాం. అడిగే ముందు దేవుడు అంటాడు, బిడ్డ అడుగుతున్నావు తప్పులేదు, కానీ అడిగే ముందు నీ ప్రవర్తన ఏంటో నేను నీ స్థాయిని చూడట్లా, నీ అంతస్తులు చూడట్లేదు, నీ గొప్పతనాలు చూడట్లేదు, కానీ నీలో ఆత్మీయ స్థితిని నేను చూస్తున్నాను అంటాడు దేవుడు. తెలియలేని కాలంలో ప్రారంభ రోజుల్లో మనం అడగకపోయిన దేవుడి దగ్గర రావటానికి దేవుడి కొన్ని ఈవులు మనకు ధారాళంగా దయచేస్తాడు. రాత్రి మనం అడగడంతో ఉదయానికి కార్యాలు జరుగుతుంటాయి. అది తొలి రోజుల్లో. దాన్ని బట్టి ఇంట్లో భార్య భర్త, అబ్బాయి ఈశ్వరు నిజంగా ఎంత గొప్ప దేవుడే, పిల్లడికి రాత్రి ఒంట్లో బాగోలేదు, ఆవిడ ఎవరో ఆయిల్ ఇచ్చింది ప్రార్థనలోని రాసాం, అంతే భలే తగ్గిపోయిందే, నిజంగా ఈ సుప్రభులు మళ్ళీ భలే మహిమ ఉన్నది అని చెప్పి భార్యాభర్తలు అనుకుంటారు. ఎందుకంటే మరుసటి రోజు దేవుళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఇలాంటి సూచక్రియలు ప్రారంభ రోజులో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి పరిపూర్ణం అవ్వాలి కాబట్టి తొలి రోజులు ఇలాంటి కార్యాలు దేవుడే ఉచితంగా చేసి పెడతాడు నీ పట్ల. కాలం గడిచే కొద్ది, ఎందుకంటే తినలేని రోజుల్లో అమ్మ పాలిస్తుంది, తాగిస్తుంది, అమ్మ చేత్తో అన్నం పెడుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత తనకు తాను తినటం మొదలు పెట్టాలి. అలాగా ఆత్మీయ జీవితంలో మనం ఎదిగిన తర్వాత మనం గ్రహించుకుంటూ మన అడుగులు ఎలా పడుతున్నాయని ఆలోచిస్తూ దేవుడు మనం అడగాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ సొలొమోను అడిగినందుకు దేవుడు ఏమి ఇచ్చాడట? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నువ్వు నన్ను అడగకపోయినా ఇవి కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. సొలొమోను కంటే ముందున్న వారిలో కానీ, సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజుల్లోనే కానీ సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఎవడు లేడట ప్రియులారా. ఒక దినం సొలొమోను దగ్గరకు ప్రపంచంలో ఎవరు తీర్చలేనంత ఒక భయంకరమైనటువంటి తీర్పు వచ్చింది. అదేంటంటే ఇద్దరు వేశ్యలు ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు. తెల్లారితే వాళ్ళిద్దరు వేశ్య వృత్తికి వెళ్ళిపోతారు. ఇద్దరు కూడా గర్భవతులు అయ్యారు. ఇద్దరు కూడా పిల్లలుగా అన్నారు. కనింది ఇద్దరు కూడా మగపిల్లలే.
ఆ పక్క గదిలో ఆవిడ ఉంటుంది, యువతల గదిలో ఈవిడి ఉంటుంది, ఆ ఇద్దరు స్త్రీలు కూడా. అయితే ఒక దినం ఏం జరిగిందంటే ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. అందులో పిల్లవాడు చచ్చిపోయాడు. చనిపోతే ఉదయం అయిన తర్వాత ఆ తల్లి చూసేసరికి పాలిద్దాం అనుకునే సమయానికి ఆ బిడ్డ చచ్చిపోవటం చూసి వెంటనే ఏం చేస్తుందంటే బతుకున్న బిడ్డ ఉన్న చోటికి ఈ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పడేసి అక్కడ బ్రతుకు ఉన్న బిడ్డను తెచ్చి తన పక్కలో వేసేసుకుంటుంది. అవతల ఆమె ఏం చేసిందంటే తన ఏదో పని చేసుకుంటూ తన బిడ్డకు పాలిద్దాం కదా వచ్చి చూస్తే బిడ్డ చచ్చిపోయి ఉంటాడు. అయ్యో నా బిడ్డ చచ్చిపోయి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏడుస్తూ ఏడుపులో గ్రహిస్తుంది, ఏడు పెదాలు చూస్తే ఎలాగుంది, ఏడు ముక్కు చూస్తే ఎలాగుంది, ఏడి చెవులు చూస్తే ఎలాగుంది, ఏడు నా బిడ్డలా లేడే అని కొంత గ్రహించుకుంటుంది ఆ తల్లి. ఎందుకంటే ఇద్దరు చిన్నప్పటికే పుట్టి ఒక 2-3 రోజులు అయిందేమో. కొంత గ్రహించింది. గ్రహించి ఏం చేసిందంటే ఇప్పుడు రెండో ఆవిడ దగ్గరికి వచ్చి బతుకున్న బిడ్డ దగ్గర చూస్తే ఆ బిడ్డ ఖచ్చితంగా ఈవిడ బిడ్డ. అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు గొడవ పెడుతుంది. బతుకున్న బిడ్డ నా బిడ్డ అంటది. ఆవిడంట లేదు లేదు లేదు, బతుకున్న బిడ్డ నా బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ నీ బిడ్డ. ఇద్దరు జుట్టట్టుకొని కొట్లాడేసుకుంటారండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇలా కాదు, సులైమాన్ దగ్గరికి వెళదాం తీర్పు తీర్చడానికి, ఆయన తీర్పు తీరుస్తా, సరిగ్గా న్యాయం తీర్పు తీరుస్తా అని చెప్పేసి చచ్చిపోయిన బిడ్డను బ్రతుకున్న బిడ్డను ఆ ఇద్దరు తల్లులు మోసుకొని వస్తారు. అప్పుడే ఉదయ సమయంలో సభ ప్రారంభం అవుతుంటే తాజాగా ప్రజలందరూ కూర్చుంటారు. సులైమాన్ ఎదురుగుంటా కూర్చున్నాడు. వచ్చి అడుగుతారు, మహారాజా ఇదిగో ఇలా జరిగింది, బతుకున్న బిడ్డ నా బిడ్డను ఒక ఆవిడ, రెండో ఆవిడ లేదు లేదు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటారు. సులైమాన్ చూస్తాడు, ఒకేసారి ఒక పనివాడిని పిలిచి బలమైన కత్తి తీసుకొని రా అంటాడు. కత్తి తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఒక బిడ్డ అలాగా చచ్చిపోయాడు కాబట్టి రెండో బిడ్డను కూడా 2 ముక్కల కింద నరికేసి ఆ 2 భాగాలు చేసి ఒక భాగాన్ని ఈవిడికిచ్చే ఒక భాగాన్ని ఆవిడకిచ్చే, ఎలాగో ఒక బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి రెండో బిడ్డను కూడా బతకనివ్వద్దు, రెండో బిడ్డను కూడా చంపేయండి, చంపేసి సగ భాగాన్ని యువతలావిడికి సగ భాగాన్ని అవతలావిడికి ఇచ్చేయండి అంటాడు. ఈలోగా సూర్యుడైన ఒక బలవంతుడు కత్తి పట్టుకొని దగ్గరికి వస్తాడు. వచ్చేలోగా అందులో ఒక స్త్రీ అంటది, చంపేసేవయ్యా, చంపేసి ఒక ముక్క నాకు ఇచ్చేసే, ఒక భాగం నాకు ఇచ్చేసే అని అంటది. ఇంకో స్త్రీ అంటది, లేదయ్యా చంపద్దయ్యా, ఆడెక్కడున్న బతకడమే కావాలి బాబు, వద్దయ్యా నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబు, నాకు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, ఆ బతికే ప్రాణాన్ని బ్రతికించండి, నిలబెట్టండి అయ్యా, నాకు వద్దయ్యా, నేను వెనక్కి వెళ్ళిపో, చచ్చిపోయిన బిడ్డే నా బిడ్డ బాబు, పోలే చచ్చిపోయిన బిడ్డే నా బిడ్డ బాబు, ఆ బతికున్న బిడ్డ ఎక్కడున్న బాగోవడమే నాకు కావాలి బాబు, బతుకున్న బిడ్డ దానికి ఇచ్చేవు అంటది. అవతలంటే లేదు ఇంతవరకు వచ్చిన తర్వాత ఎలా ఊరుకుంటాము, నేను ఒప్పుకోను, ఈయన్ని కూడా చంపేయవలసిందే, చంపేయండి అయ్యా అంటది. అప్పుడు చిరునవ్వు నవ్వుకుంటాడు రాజు. నవ్వుకొని, ఇచ్చిదానా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టే, ఇచ్చే. అదేంటి మహారాజా నోర్మాయ్ ఇచ్చేసే, నువ్వు తల్లివి కాదు అని చెప్పేశాడు. అక్కడ నిజమైన తల్లి ఏం చెప్పింది, అక్కడ వాడు ఎక్కడున్నా బాగోటమే నాకు కావాలి మహారాజా, వాడిని చంపద్దయ్యా అన్నారు. నిజం తల్లి కాలేంది ఏమన్నదంటే తన బిడ్డ అలాగా చచ్చిపోయినాడు కాబట్టి దేని బిడ్డ కూడా చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది అన్నట్టుగా చంపేసే, 2 ముక్కలు చేసేసి దానికి భాగం నాకు భాగం ఇచ్చేయ్యా అన్నది. దానిని బట్టి సులైమాన్ వెంటనే గ్రహించి అంటాడు, ఈమె పలుకుతున్న మాటను బట్టి నిజంగా ఈ బిడ్డన కన్నా తల్లి కాదు, ఈమె బిడ్డ ఆల్రెడీ చచ్చిపోయినోడు, బతుకున్న బిడ్డ తల్లి ఆవిడే అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టినప్పుడు ఆ సభకొచ్చిన వారందరూ ఆశ్చర్యపోయారట. తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుటలోను రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి సభకొచ్చిన వాళ్ళందరూ భయపడిపోయారు. ఏమంటే అప్పటిక్కడ వాడు వయసు పెద్ద ఆరిందనుకుంటున్నారండి, సామాన్యమైన వయసు ప్రియులారా సులైమాన్ది. కారణం ఏమిటి, తాను ఏది కావాలనుకున్నాడు అది సాక్షాత్తు తన తండ్రి కంటే గొప్ప తండ్రి ప్రభువుని అడిగాడు. ప్రియులారా దేవుడు అన్నాడు, సులైమానా నీకు ఏది ఇచ్చుట నీకు అనుకూలం, నన్ను అడగవయ్యా. శత్రువులు ప్రాణాలు పోవాలని అడగలా, నేను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని అనుకోవాలా, ఖరీదైన కార్లు నేను తిరగాలనుకుంటున్నాను అనుకోలేదు, పెద్ద పెద్ద రథాలు నాకు కావాలి ప్రభు నాకు ఇయ్యనలే, అందమైన వంపుడుగత్తులు భార్యలు నాకు కావాలి కోరుకోలే, లేకపోతే అందరికంటే నాకు పుట్టబోయే పిల్లలు అందంగా పుట్టాలని కూడా కోరుకోలేదు, పైన 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకున్న సహాయం చేయ ప్రభు అని కోరుకోలేదు. ఇందులో ఏ ఒక్కటి భూ సంబంధమైనది అడగలేదు ప్రియులారా సులైమాను. ఒకే మాట అన్నాడు, నీ ప్రజలను పాలించటానికి నేను రాజునయ్యాను కనుక ఎక్కడ వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయంగా వారికి పరిపాలన చేసేయటానికి నాకు జ్ఞానం ఈ ప్రభువా అన్నాడటండి. అంతే. అందుకే యాకోబు పత్రికలో మనం చదివాం, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువైన ఎడల
వాడు సాక్షాత్తు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది వాడికి అనుగ్రహించబడు. జ్ఞానము ముత్యముల కన్నా కోరదగినది. జ్ఞానము నీ ఇష్ట వస్తువులో ఏది కూడా దానితో సమానమైనది కాదు. జ్ఞానము కెంపుల కన్నా కోరదగినది. దాని కుడి చేతిలో దీర్ఘాయుషు, ఆ జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. అలాంటి విలువైనటువంటి జ్ఞానము కావాలని సొలొమోను కోరుకున్నాడు. ప్రియులారా, దేవుడి దగ్గర విలువైందాన్ని ఆశించండి. వ్యర్థమైనవి, బలహీనమైనవి వాటిని నువ్వు దేవుడిని అడగబాక. నువ్వు ఏదైనా అడిగితే శ్రేష్టమైనటువంటిది. ఒక దినాన్న షెబా దేశపు రాణి, అంటే నీగ్రో అమ్మాయి అన్నమాట, అంటే ఆఫ్రికా దేశపు రాణి. ఆ రోజుల్లో ఈజిప్ట్కి ఆవతల ఆ యొక్క షెబా దేశం, ఇప్పుడు కూడా చరిత్రలో ఉంది షెబా దేశం. ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండంలోకి వచ్చేస్తాయి. ఈ ఆఫ్రికా ఖండము నుండి షెబా దేశపు ఒక రాణి రథం మీద పల్లకి మీద మోయించుకొని యెరూషలేంలో సొలొమోను దగ్గరికి ఆవిడ వస్తుంది. ఎందుకంటే అతడు జ్ఞానమును పరిశోధన చేసుకోవడం. ఎందుకంటే ఆమున్న దేశంలో మహా తెలివైన వాళ్ళు, మహాజ్ఞానులు చాలామంది ఉన్నారు. కానీ సొలొమోను కోసం ఈ ప్రకటన ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. పలానా దేశంలో సొలొమోను ఉన్నాడు, మహా గొప్ప రాజట, ఆయన అంతటి జ్ఞానవంతుడు ఎవడో లేడట అని. ఇప్పుడు ఈయన జ్ఞానమును పరిశోధించడానికి తెలివిగా ఉపాయం పన్ని ఆవిడ కూడా కొన్ని విలువైన వజ్ర వైడూర్యాలన్నీ మోసుకుంటూ ఆయన దగ్గరికి వస్తారు. ఈలోగా టముకేయబడుతుంది. మహారాజా వారికి మనవి, ఇదిగో పలానా దేశం నుండి గొప్ప మహారాణి మన మధ్యకు వచ్చింది. వచ్చినటువంటి ఆమె మహారాజా జ్ఞానమును, సొలొమోను జ్ఞానమును పరిశోధన చేయడానికి వచ్చిందటంటే ఊళ్ళో వాళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు ఇంతకీ ఆవిడెంత తెలివైందో చూడాలి, ఈ మహారాజు ఎంత తెలివైన వాడో చూడాలని చెప్పేసి చాలా ఆసక్తితో వస్తారు. వచ్చిన ఆవిడ అంతఃపురం బయటే ఉంటుంది. రాజసభలో సింహాసనం మీద ఈయన కూర్చుంటాడు. అక్కడి నుంచి ఒక వ్యక్తి ప్రకటన చేస్తాడు. మహారాజా వారికి మనవి, మేము షెబా దేశము నుండి వచ్చాము. మా మహారాణి గారి పేరు పలానా. మా మహారాణి వారు మీ దివ్యమైన జ్ఞానమును పరిశోధన చేయడానికి మా దేశం నుండి మేము వచ్చాం. అలాగని మేము జ్ఞానములో తక్కువ వాళ్ళం కాదు, మీ జ్ఞానములో మేము ఎక్కువైన వాళ్ళము. మా మహారాణి చాలా జ్ఞానవంతురాలు. మీ జ్ఞానమును తెలుసుకోవటానికి జస్ట్ మేము మీ దేశానికి వచ్చాము అనంటే సొలొమోను అక్కడే మీరు ఉండండి అంటాడు. ఆమె బయటే ఉంటుంది. అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, సొలొమోనా, నీ జ్ఞానమును చూడడానికి నేను వచ్చాను అని చెప్పేసి, ఇదిగో నీ ఎదుట నేను 2 పువ్వులు పెడుతున్నానని చెప్పేసి ఎదురుగుంటా 2 పువ్వులు పెట్టి, అంత దూరము నుండి ఇందులో ఏది నిజమైనది ఏది నిజము కానిదో నువ్వు చెప్పాలి. ఆర్టిఫిషియల్ అంటే ఇలాంటిదనమాట. ఒకటి తాజా ఒరిజినల్ ఫ్లవర్ అనమాట. 2 ఎదురుగుంటా పెట్టి ఈ రెండిట్లో ఏది నిజమో ఏది నిజం కాదో అక్కడి నుంచి నీ జ్ఞానాన్ని బట్టి నాకు చెప్పు అంటుంది. 2 ఒకేలా ఉంటాయి. ఆకులు సమానమే, రేఖలు సమానమే, రంగు సమానమే. ప్రియుల, ఈలోగా సొలొమోను అక్కడ తీర్పు తీరుస్తూ ఒక చూపు ఆ 2 ఫ్లవర్స్ మీద కంటి చూపు అలాగే పెట్టాడు. మళ్ళీ తీర్పు తీరుస్తూ ఏదో మాట్లాడుతూ మళ్ళీ 2 ఫ్లవర్స్ వైపు అలాగే కొంత సమయం చూశాడు. విచిత్రం ఏంటంటే ఒక తేనెటీగ ఒరిజినల్ పువ్వు మీద వచ్చి వాళ్తుంది. ప్రియుల, నకిలీ దాని మీద వాళ్ళది కదా, అందులో ఏమున్నదని. ఒరిజినల్ దాని మీద, ఒరిజినల్ దాంట్లో ఏదో మకరంద తేనె ఉంటుంది, సువాసన ఉంటుంది. ఒక ఈగ ఒరిజినల్ పువ్వు ఉన్న ఆ దాని మీద చుట్టూ తిరుగు దాని మీద ఉంటుంది. దూరం నుండి చూసేసరికి ఒక పువ్వు నిదానంగా తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, ఒక పువ్వు కొంచెం అలాగే వాలినట్టు ఉంది. వాలిన పువ్వు ఏమనాలి? ఒరిజినల్. ఎందుకంటే సమయం గడిచే కొలది అది ఏమవుద్ది, వడలిపోవటం, వాలిపోతుంది. కానిది మాత్రం స్ట్రిప్ అలా నిలబడుతూ నిదానంగా ఉంది. అక్కడి నుంచి చెప్పాడైనా చేజాపి, నీకు కుడివైపు ఉన్నదే నిజమైనది, నీ చేతిలో ఎడవైపు ఉన్నది నిజం కాదు అని చెప్పేశాడండి. ఆవిడ అక్కడే మోకరించి, మహారాజా నీ జ్ఞానానికి హద్దు లేదు, అబ్బో నీ జ్ఞానం ఎంత. అప్పుడు చెప్పాడు, నాకున్న ఈ జ్ఞానము నాది కాదు, నా ప్రభువుని నేను అడుగగా ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం. అలాంటి ప్రభు భూలోకానికి వచ్చి ఎవరైనా తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడు ఈ మధ్య నుండి. మనం పాట పాడుకున్నా కదా, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను కంటే, యోనా కంటే, అహరోను కంటే, మోషే కంటే, దేవాలయము కంటే మహా గొప్పవాడు, శరీరదారుడుగా మానవ మాతృడికి లోకానికి వచ్చిన మన ప్రభు. ప్రియులారా, చూడండి మత్తయి సువార్తలో చివరికి మాట ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 21:22 మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుచున్నారో అవి మీరు దొరికినవి అని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ, ఎంత గొప్ప మాట,
మీరు ప్రార్థన చేయునప్పుడు చెప్పాలి, వేటిని అడుగుచున్నారు అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుడు నువ్వు అడిగినప్పుడు మనసు ఎక్కడో పెట్టు, నువ్వు ప్రార్థన చేయక. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురుగుంట ఖాళీ స్థలము, సింహాసనము, ఆ సింహాసనం మీద నీ ప్రభువు ఆసీనుడే కూర్చుని నీ వైపే చూస్తున్నట్టుగా నువ్వు ప్రార్థనలు ఆయన చూడాలి. అది నీకు ఆయనకున్న మధ్య సత్సంబంధం. నువ్వేదో బుర్రకొచ్చినట్లు నోటుకొచ్చినట్టు వెళ్ళమంటే ప్రభు నీ స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంటూ అసలు నీ మనసులో ఏమీ లేకుండా నువ్వు ప్రార్థన చేయటం అది సరికాదు. నువ్వు ప్రార్థించినప్పుడు మొదట ఎక్కడ నువ్వు మోకరిస్తున్నావు అనేది గుర్తించు. క్రమముగా నెమ్మదిగా మోకరించి నీ ప్రభు వచ్చి నీకు ఎదురుగా సింహాసనం మీద ఉన్నట్లుగా నువ్వు ప్రార్థనలో ఆయన చూడాలి. ఆయన ధవళ సింహాసనం మీద ధవళ వస్త్రాలు దగదగ కాంతివంతమైన వెలుగుతూ ఆయన ఉన్నట్లు నీ వైపు ఆయన ఒక చిరునవ్వుతో నీ వైపు అలాగ చూస్తున్నట్టే నువ్వు అడగబోయే తండ్రి, భూలోకంలో నీ తండ్రి నీ వైపు ఎలాగైతే చూస్తాడో మీ నాన్న, అలాగా ఆయన నీ వైపు చూస్తున్నట్లుగా నువ్వు గుర్తించాలి. నువ్వు ఆయన దగ్గర సాగిలపడి మోకరించి తల వంచి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రభు తన చెయ్యి నీ వైపుకి ఇలా చాపుతున్నట్టు నువ్వు ప్రార్థనలో నువ్వు చూడగలగాలి. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రభు నిన్ను అడుగుతున్న మాటలు నువ్వు చెప్పుకోవాలా. నా కుమారుడా చెప్పు, నీకేం కావాలి? ప్రభా, ఇదిగో నేను ఈ ఆపదలో ఉన్నాను, తెల్లారితే నా మీదకి ఇంత ఘోరమైన పరిస్థితి రాబోతుంది, ఏం చేయాలి నాకు అర్థం కాటాలా. ప్రభువా, నీవే నాకు దిక్కు, నాకు ఆధారం ప్రభువా అని నువ్వు ఆయనతో చెప్తున్నట్లు ప్రార్థనలు. అందుకు ప్రభు, భయపడకము, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని, ఎందుకు నువ్వు అధైర్యపడతావు, నేను నీకు సహాయం చేయలేను అని ప్రభు నీతో చెప్తున్నట్లు ప్రార్థనలో నువ్వు గుర్తించగలగాలి. అలా గుర్తించి నీ ప్రార్థన అంతా ఆయన సన్నిధిలో పెట్టిన తర్వాత ఆయన, భయపడకు, నీ ప్రార్థనలు నీ మనవి నేను ఆలకించి ఉన్నాను అని ఆయన సింహాసనం మీద నుండి నీకు బదులిచ్చినట్లుగా వెంటనే కళ్ళంట నీళ్లు తుడుచుకొని, నా తండ్రి, ఇక నా భయం నాది కాదు ప్రభా, నా భయం అంతా పోయింది ప్రభా, తెల్లారేసరికి నువ్వు అద్భుతమైన కార్యం నా పట్ల జరిగిస్తావని తండ్రి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్తూ అక్కడ నుండి గంతులు వేసుకుంటూ లేచి సంతోషంగా నువ్వు దేని కొరకు ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు ఏ భారంతో అవుతుందో ఆ భారంకి నీలో ఉండకూడదు. ఆ భారం అంతా తెచ్చి ఎవరి దగ్గర పెట్టేసావు? ప్రభు. ఈలోగా నీ భార్య వచ్చి అంటది, ఏవండి మీరేటి అలా ఉన్నారు, కంగారు పడకే, నా భారం అంతా ఎవరు చెప్పేశానో? దేవుడు చెప్పేశాను. నేను ఎవరు చెప్పేశానో? దేవుడిని అడిగేశాను, దేవుడితో నేను చెప్పేశాను. నా భారం అంతా దేవుడితో పనిచేసుకున్నాను, ఏం కంగారు పడక, ఉదయం అయ్యేసరికి నా దేవుడే మార్గమో సరళం చేస్తాను. ఏటండి మీకు అంత ధైర్యం, తెల్లారితే పరిస్థితులు ఎలాగుంటాయో మీకు తెలుసా అని అంటుంది ఆవిడ. ఓ స్పిచ్ దానా, నాకు అన్నీ తెలిసే, అన్నీ తెలుసు. ఒకవేళ చేయలేదా? గాయపడ్డా నేను రెడీగా ఉన్నాను, కానీ నా దేవుడు గొప్పవాడు. చూడలాగే అదే విశ్వాసం ప్రియుల. అలాగ నువ్వు చేసి ఆ నిరీక్షణతో ఉండు. దేవుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు ప్రియుల. నీ నమ్మకాన్ని అపనమ్మకం చేసి ఆయన నవ్వులు పాలవటాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డావు. నిన్ను గణపరుస్తాడు, నిన్ను బట్టి ఆయన మహిమపరచబడతాడు. ఆయన నీకు సహాయం చేయకపోతే సిగ్గుచేటు ఆయనకి కాదా? నువ్వు కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీ చేయకపోతే నీ ప్రార్థన వృధా, వ్యర్థమే కదా. దేవుడికే కదా సిగ్గుచేటు. ఆయన ఎందుకు నవ్వులు పాలవడానికి ఆయన ఇష్టపడతాడు? నో, నిన్ను బట్టి ఆయన మహిమపరచబడాలి. అందుకే అన్నాడు, మీరు ప్రార్థనలో వేటిని అడుగుచున్నారో అవి పొంది ఉన్నామని మీరు నమ్మి అలాగు చేసిన ఎడల అలాగు మీకు జరుగును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థనలో నువ్వు ఏం అడుగుతున్నావు అనేది గుర్తించు, ఎలా ఉండి అడుగుతున్నావు అనేది నువ్వు గుర్తించు, ఎక్కడుండి నువ్వు అడుగుతున్నావు అనేది గుర్తించు. భూమి మీద నువ్వు ఎక్కడ ప్రార్థించినా పర్లా, ప్రార్థించటానికి ఒక ప్రదేశంతో పని లేదు. నువ్వు చెట్టు కిందే ప్రార్థన చేయగాక, ఒక రాతి సందు బండలోకి వెళ్ళి ప్రార్థన చేయగాక. ఏమండి, సెయింట్ ఫ్రాన్సిస్ చెట్టు త్వరల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన చెట్టు మొదలు త్వరల్లోకి వెళ్ళి ఆ మూల నుండి చెట్ల కిందే ప్రార్థన చేసేవాడు సెయింట్ ఫ్రాన్సిస్, మహాభక్తుడైన. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఆఫీస్కి ప్రార్థన చేయి, వెళ్తుంటే బండి మీద నువ్వు ప్రార్థన చేసుకుంటూ పో, వంటగదిలో ఉంటుండగా అన్నం వండుతుంటుండగా ప్రభును స్తుతించుతూ నువ్వు ప్రార్థన చేయి. కాకపోతే నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నీకు ఇవ్వటానికి నీ దేవుడు ఎంత గొప్ప సామర్థ్యుడు అనేది నువ్వు గుర్తించు. నీ దేవుడు చులకనైన వాడు, చిన్నోడు, ఆయన ఒక విగ్రహం, ఆయన ఒక బొమ్మ, నేను పెడతాను ఆయనకు దిక్కు అన్న ఆ స్థితిలో నువ్వు చూడక, నీ దేవుడు సర్వ సమృద్ధి గలవాడు, సమస్తము నీకు ధారాళముగా దయచేసేటువంటి వాడు.
కాబట్టి అక్కడ అంటాడు, మీరు ప్రార్థనలో వేటి చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనములో కూడా ఇంచుమించు అలాంటి మాటే కనబడుతుంది. 14-13 యోహాను సువార్త. మీలో నా నామమున దేనిని మీరు అడుగుదురో తండ్రి తన కుమారుడిని మహిమపరచున్నట్లు దానిని నేను మీకు చేస్తాను. అందరూ స్తోత్రం చెప్దాం. నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఎంత అద్భుతం! ఎప్పుడైనా ఇలాంటి వాక్యాలు నువ్వు చదువుతూ నీ ఇంటికాడ ఒక క్రమ పద్ధతిలో, ప్రభువా ఇక్కడ లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, ఈ లేఖనం మీద నా చెయ్యి ఉంచి ప్రార్థిస్తున్నాను, నా గుండెలకు హత్తుకుంటున్నాను, ఈ మాట నువ్వు పలికేవు గనుక ఈ మాటలో జీవం ఉంది ప్రభువా, ఆ మాట నా గుండెలకు హత్తుకుంటున్నాను, నీ దాసురాలను నన్ను కటాక్షించు, నీ దాసుడను నన్ను కటాక్షించు. ఇదిగో ఈ మాట నువ్వు పలికేవు, నువ్వు జీవమై ఉన్నావు కాబట్టి నీ మాట అబద్ధం కాదు, ఇదిగో నీ మాట మీద నా చేతులుంచి నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని చెప్పి ఎప్పుడైనా అలాంటి ప్రార్థన అనుభవంలోకి దేవుణ్ణి నువ్వు అడిగేటప్పుడు ఒక మూలను కూర్చొని లేఖనం చదువుతూ ఆ లేఖనం మీద నీ వ్రేళ్ళు నీ హస్తాలు పెట్టి కన్నీటితో ప్రభువును స్తుతించి ఆ మాటలో ఉన్న జీవాన్ని నీ గుండెలకు హత్తుకొని, ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం కలగనీయకుండా నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు చేయలేదంటూ ఏదీ లేదు. నడుగుము నేను నీకు ఇస్తాను. దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను 27:4 అనుకుంటా కీర్తనలో ఉంటుంది ఆ మాట. నేను యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని. అబ్బాబ్బాబ్బా అడిగాను ఆల్రెడీ. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో నిత్యము ధ్యానించుడు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప. ఇదండి ఆయనకు ఒక కోరిక. అందుకు దేవుడు అంటే ప్రొసీడ్, ఓకే నువ్వు కోరేవు కదా నేను నీకు ఇస్తున్నాను అన్నాడంతే. 23లో కూడా అంటాడు, సదాకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ప్రియ దావీదు ముసలి వయసు వచ్చి చచ్చిపోయే వరకు ఎప్పుడు దేవుడు మందిరాన్ని విడిచిపెట్టలేదండి. ఆయన చిరకాలం అంటే తన బ్రతికిన ఎంతకాలం అంతకాలం కూడా దేవుడి మందిరాన్ని వెతికాడండి. దేవుడు మందిరంలో గడిపాడు. ప్రియులారా, కొందరు జీవితంలో 4 రూపాయల డబ్బులు వస్తే మందిరం మర్చిపోతారు, దేవుడి సన్నిధికి దూరం అయిపోతుంటారు, సహవాసానికి దూరం అయిపోతుంటారు. ఎక్కడికైతే నువ్వు వస్తుంటుండగా జీవపు వాక్యంతో దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు, అక్కడ దేవుని ఆత్మ ఎప్పుడు ఉంటుంది ఆ స్థలంలో. ఎక్కడికి వస్తే నీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయో, ఎక్కడికి వచ్చి వాక్యం వింటే నీ హృదయానికి తాకుతుందో ఆ స్థలములో దేవుడు తన ఆత్మ సంచారాన్ని ఉంచుతాడు. అలాంటి ఆత్మ సంచారం చేసే దేవుని ప్రశస్తమైన సన్నిధిని నీ జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోక. ఒకవేళ ఇంటికాడ కాలో చేయ పడిపోయి బలహీనం అయిపోయేవా, నీ పిల్లలు చెప్పు, ఒరే బాబు నన్ను మోసుకొని మందిరంలో పడేండిరా, ఒరే ఆదివారం కదరా, ఒరే బాబు నన్ను తీసుకెళ్ళి ఏమే చెప్పే ఆటోని రమ్మని చెప్పే టైం అయిపోతుంది, నన్ను తీసుకెళ్ళి పెట్టి ఏం ఎక్కుతావయ్యా నువ్వు మెట్లు, మళ్ళీ నేను మెట్లు ఎక్కించాలా మేము? అయ్యా అలా అనకే, ఆడికి వెళ్తారు దేవుడు ఏదో సహాయం చేస్తాడే, నన్ను తీసుకెళ్ళి మందిరంలో పెట్టండి, కాసేపు ఆ విలువైన మాటలు నేను వినాలే. ఈ ఆసక్తి నీ జీవితం నువ్వన్నా చచ్చిపోలేము కానీ నీలో నా ఆసక్తి మాత్రం చచ్చిపోకూడదు. దావీదు వృద్ధుడై ముసలప్రాయం వచ్చి జబ్బు వచ్చి మంచం మీద పడిపోయిన రోజుల్లో కూడా అతడు ప్రారంభంలో తీసుకున్న ప్రమాణం ఏంటి, దేవుని సన్నిధిలో నేను గడపాలి. కొందరు చిన్న బలహీనత వస్తే మందిరానికి దూరం అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. సొంత కోరికల కొరకు, సొంత అవసరాల కొరకు దేవుని విలువైన సన్నిధిని నిర్లక్ష్య పెట్టి బయటకు పరుగులెడుతూ ఉంటుంటారు. అలా ఎప్పుడు చేయబాకండి. దేవుని సన్నిధి అనుదినం ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన సన్నిధిని వెతకండి అని చెప్పేసి ఆయన బలమును వెతుకుడి, ఆయన ప్రశస్తమైన సన్నిధిని వెతకండి. కాబట్టి ప్రియులారా, దావీదు కోరుకున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని, అది నా జీవితకాలం అంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు తన అడుగువాడికి ధారాళముగా ఆయన దయచేసేవాడై ఉన్నాడు. సులైమాను అడిగాడు, దేవుడు ఇంకెలా చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. హన్నా దేవుడిని గర్భఫలం అడిగింది, సులైమాను సమూయేలుని దేవుడు గర్భఫలము తెరిచాడు. అలాగే అబ్రహాం అడిగారు, అడగలేదని కదా, అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకోగలిగారు ప్రియులారా. కాబట్టి మనం అడిగేటప్పుడు ఆ దేవుడిచ్చే ఆ వస్తువు మనకు ఉపయోగపడాలి, దేవుడు కూడా ఉపయోగపడాలి. దావీదుకి ఇచ్చిన సులైమాను దావీదుకి ఉపయోగపడ్డాడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు, దేవుడికి ఉపయోగపడ్డాడు. ఈరోజు నువ్వు చదివేటువంటి సామెతలు, ప్రసంగి, పరమగీతము ఆ సులైమానే రాశాడండి. ఏ సులైమానుకు గిబియోనులో యెహోవా ప్రత్యక్షమై నీకేమిచ్చుట అడుగు
అని అన్నాడు. ఆ సొలొమోను చేతే అన్ని విలువైన సామెత. ఈరోజు ప్రపంచమంతా ఉంది ఆ గ్రంథం. ఆ యొక్క యవనస్తులు ఎంతోమంది జీవితాలు సరి చేసుకుంటున్నారు ఆ మాటలను బట్టి. అంటే సొలొమోను ఇటు రాజ్యానికి, ప్రజలకు, తన ఇంటికి ఉపయోగపడ్డాడు. ద సేమ్ టైం దేవుడికి కూడా నువ్వేదైనా అడిగేటప్పుడు అది నీకొక్కరికి ఉపయోగపడేది ఎప్పుడు నువ్వు అడగవాక. ప్రభా నాకు గర్భఫలం ఈ ప్రభా, అయితే పుట్టబోయే నాకు పావళవంతో ఉపయోగపడితే నీకు ముప్పావళంతో ఉపయోగపడాలయ్యా. వాడికి నీ పేరు పెడతానయ్యా, వాడిని నీ సన్నిధిలో పెంచుతానయ్యా, వాడిని నీ సేవకు నేను అప్పగించుకుంటానయ్యా. నాకు ఉపయోగపడేది పావళ చాలు ప్రభువా. తల్లిగా ఒక కొడుకుగా నాకు తోడుంటే సారిపోతుంది ఆయన, కానీ ఆ జీవితం నీ కొరకు అర్పించాలయ్యా, నీ సేవ చేయాలయ్యా నా కొడుకు అని చెప్పి ఆ దృక్పథముతో నువ్వు ఏవైనా దేవుడిని అడిగేవంటే న్యాయం. అలాగే ప్రభా నేను ఉండటానికి చిన్న గృహం ఈ ప్రభా, అయితే కేవలం నేను పడుకోవటానికి 6 అడుగుల స్థలం సరిపోద్దయా నాకు, కానీ నా ఇంట్లో నీ సన్నిధి ఉండాలి ప్రభా. నా ఇంట్లోకి అనేక మంది వచ్చి ప్రార్థనలు చేసుకోవాలి ప్రభా. నా ఇల్లు ఎప్పుడు తలుపులు తెరబడి బాధల్లో కష్టాలు ఉన్న వారు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవటానికి ఉపయోగపడటానికి ఆశ్రయపురంగా ఉండాలి. అలాంటి ఒక ఇల్లు నాకు ఈ ప్రభువా. నేనే బతికేయడానికి నాకు ఇల్లు కాదు ప్రభువా, అది నీకు ఉపయోగపడాలి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏదైనా అడిగావు అని అంటే అది నీకు మాత్రమే ఉపయోగపడిపోయేదై ఉండకూడదు, నీకు ఉపయోగపడాలి. ద సేమ్ టైం మరి ముఖ్యంగా దేవునికి ఉపయోగపడాలి. అలాంటి దాన్ని నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు.